అందరికీ నమస్తే. నేను మీ రమ్య. స్టడీస్ అయిపోయిన స్టూడెంట్స్కి చాలామందికి డ్రీమ్ ఏంటంటే ఒక మంచి ఐటీ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ తీసుకోవాలని. కానీ ఆ జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ టైంలో వెళ్తేనే ఆ స్టూడెంట్ లైఫ్, ఆ స్టూడెంట్ భవిష్యత్తు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకునే ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, వీటన్నిటికీ ఒకటే ఆన్సర్, ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఇన్స్టిట్యూషన్. సాఫ్ట్వేర్లో ఈయనకి సాఫ్ట్వేర్ ద్రోణాచార్య అనే ఒక బిరుదు కూడా ఉంది. సో ఆర్ఎన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆయన లైఫ్ స్టోరీ, ఆయన ఇన్స్టిట్యూట్స్లో జరిగే కోర్సుల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. మేడం, అంటే నేను ఆర్టికల్ చూశాను, సాఫ్ట్వేర్ ద్రోణాచార్య అని అంటారని మిమ్మల్ని. అట్లే 2020లో ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, వారవ పేజ్లో. వెరీ ఇన్స్పైరింగ్ ఆర్టికల్. మీరు రాగానే అది చూస్తున్నారు. నేను రాగానే అది చూసి మొత్తం డీటెయిల్గా చదివా. ఎక్కడో హుజూర్ నగర్లో పుట్టి అక్కడి నుంచి తెలుగు మీడియంలో చదువుకొని హైదరాబాద్ వచ్చి ఈరోజు ఒక ఐకాన్ అయ్యి ఎంతోమంది పేరెంట్స్ పిల్లల లైఫ్ని వాళ్ళ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అది ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఒకసారి మన ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుంటే అండి, అమీర్పేట నేను ఎప్పుడు రాను రెగ్యులర్గా, చాలా ఒక 10 years తర్వాత వచ్చాను. ఎక్కడ చూసినా మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్, కోచింగ్ సెంటర్లే ఉన్నాయి. కుప్పలు తెప్పలు అంటారు కదా. సో కొత్తగా సిటీ వచ్చిన ఎవరికైనా బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే మీ దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే మనకి వరల్డ్లోనే ఐటీ ట్రైనింగ్ హబ్ అంటే అమీర్పేట. మీకు అందుకనే మనకు ఒక సామెత ఉంది, అమీర్పేట టు అమెరికా అని. సో ఇప్పుడు మనకి అమెరికా ట్రావెల్ చేసి వెళ్ళిపోయిన చాలామంది లాస్ట్ 20-25-30 years బ్యాక్ నుంచి ఇప్పటి వరకు డెఫినెట్గా వాళ్ళు అమీర్పేట కోచింగ్ సెంటర్లను టచ్ చేసి ఇక్కడ కోర్సులు చేసే ఒక ఎక్స్పర్టైజ్ అయినాక వాళ్ళు ఇక్కడ ఇండియాలో కొద్ది రోజులు జాబ్ చేస్తారు, అమెరికా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఉన్న కోచింగ్ సెంటర్స్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే, ఒకప్పుడు ఐటీ కోర్సులు అంటే ఒక కోర్స్ అంటే నేను ఒక జావా కోర్సులో జాయిన్ అయ్యా, .NET అయ్యాను అంటే ఒక ఇన్స్టిట్యూట్లో 1.5 hours సెషన్ ఉంటుంది. ఈ 1.5 hours సెషన్ తీసుకొని స్టూడెంట్ తర్వాత రూమ్కి వెళ్ళి ల్యాబ్ చేసుకొని ప్రిపేర్ అయ్యే విధానం అనేది గత 25 years నుంచి ఉంది. అది ఇంతకుముందు కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్కి సరిపోయేది. ఇప్పటికీ కూడా ఆల్ కోచింగ్ సెంటర్స్ చేస్తున్న విధానం ఏంటంటే, ఒక సెషన్ ఒక స్టూడెంట్ ఒక కోర్సులో ఎన్రోల్ అయ్యాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఫీజు తీసుకున్నాడు, 20,000. ఆ సెషన్ ఒక 7 to 9 ఒక బ్యాచ్, 9 to 11 ఒక బ్యాచ్, 11 to 1 ఒక బ్యాచ్, ఒక 200 members. ఈ విధంగా కోర్సులు నడుపుతున్నారు. ఇంతకుముందు అది వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. స్టూడెంట్ అంటే ఎంప్లాయీ ఎవరైతే జాబ్ సీకర్ ఉన్నారో వాళ్ళని ఒక హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇది వేరే ఇన్స్టిట్యూట్స్లో ఉన్న విధానానికి మాకు భిన్నం ఏంటంటే, వీ వోంట్ రన్ ఎనీ 2 hours ప్రోగ్రామ్, వీ రన్ ఫుల్ డే ప్రోగ్రామ్. మా దగ్గర ఎలా ఉంటుంది అంటే, ఒక 2 hours బ్యాచ్, 3 hours బ్యాచ్ ఇలా ఉండవు. .NET ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వీఆర్ మెయిన్ స్పెషలైజేషన్. ఇది మార్నింగ్ 8:30కి స్టూడెంట్ రీచ్ అయ్యి 8:30 to 9 లోపు రావాలి. 9 to 6 స్టూడెంట్ 9 to 6 అంటే అరౌండ్ 8 hours ఇన్స్టిట్యూట్లో ఉంటాడు. ఈ 8 hours మెయిన్ స్పెషల్ ఏంటంటే, 9 o'clock స్టూడెంట్ ఇన్స్టిట్యూట్కి రాగానే తను సెల్ ఫోన్, ఇప్పుడు అందరికీ బిగ్ ఎనిమీ, బిగ్ ఫ్రెండ్ అంటే మంచి ఫ్రెండు, మంచి ఒక స్నేహితుడు కమ్ శత్రువు అంటే ఫోన్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ఈ సూపర్ 30 బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు 8:30కి రమ్మని చెప్పేసి 9 లోపు వీళ్ళు ఫోన్లో వాళ్ళు ఒక సెల్ఫీ దిగుతారు. ఇన్స్టిట్యూట్కి వచ్చానని దిగి వాళ్ళ యొక్క పేరెంట్తో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో పేరెంట్స్, స్టూడెంట్ ప్లస్ మేమందరం ఉంటారు, స్టాఫ్ ఉంటారు. అందులో సెల్ఫీ అప్లోడ్ చేసి, అంటే తను ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తున్నట్టు. 9 o'clock కల్లా ఫోన్స్ అన్నీ, అమ్మాయిల ఫోన్లు, అబ్బాయిల ఫోన్లు అన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. మేము లోన్ పెట్టేసి పెడతాం. మళ్ళీ ఈవినింగ్ 5:30కి వి సెండ్ బ్యాక్ హోమ్ గర్ల్స్ని ఇంటికి 5:30కి పంపించేస్తాం. వాళ్ళు మళ్ళీ ఫోన్స్ అమ్మాయిల ఫోన్లు అన్నీ చేస్తే వాళ్ళు మళ్ళీ ఒక లాగౌట్, ఫస్ట్ లాగిన్ ఫోటో పెట్టారు, నెక్స్ట్ లాగౌట్ ఫోటో ఒక సెల్ఫీ దిగి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. చేసి
దే లెఫ్ట్ అన్నట్టు. వాళ్ళు వెళ్ళిపోతాక 6కి అబ్బాయిలను పంపిస్తాం. 6 to 6:30 మధ్యలో అబ్బాయిలు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు సేమ్ ప్రాసెస్ అన్నట్టు. ఇది నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ ఎక్కడ లేదు. నాకు తెలిసి నేను విన్నది కోచింగ్ సెంటర్ అంటే 2 hours 3 hours 2-3 అవర్స్ది వర్కౌట్ కాదు. బట్ మీది కోచింగ్ సెంటర్ కాదు, ఇట్స్ లైక్ ఏ కాలేజ్, ప్రాపర్ కాలేజ్ లానే అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ, ఇంకా కాలేజ్ కంటే ఎక్కువే. కాలేజ్లో ఇదంతా లేదు కదా, మొబైల్స్ అంటే పేరెంట్కి తెలియాలి. అంటే పేరెంట్స్ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేసి ఇక్కడ పంపిస్తారు కాబట్టి మొదట్లో లేకుండే ఫస్ట్ ఫోన్లు తీసి పెట్టుకున్నాం. ఫోన్ తీసి పెట్టుకున్నాం కానీ వాళ్ళు వీక్లీ 2 days ఎగొట్ ఇఫ్ దే ఆర్ ఆబ్సెంట్ అన్నట్టు. వాళ్ళు ఆబ్సెంట్ అనే సంగతి పాప ఫ్యామిలీ తెలియదు, వీళ్ళు హాస్టల్లో ఉండిపోతారు, తిరుగుతారు. అందుకని ఈ సెల్ఫీ సిస్టమ్ని జస్ట్ 1 year బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇది బాగా వర్కౌట్ అయింది. ఇమీడియట్గా పేరెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వెళ్ళాడు పేరెంట్కి కూడా మేము జాయిన్ అయ్యేటప్పుడే చెప్తాం ఏమనంటే, మీరు ఆ పిల్లల్ని 4 months మీకు ఫుల్గా పంపిస్తే వరకు దే బికమ్ ఎక్స్పర్ట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టూడెంట్ వచ్చాడో రాలేదా అనేది మేము ఇంతమందిలో ఎవ్రీ స్టూడెంట్ని అబ్జర్వ్ చేయడం అంత ఈజీ కాదు. ఆపరేషన్స్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు మీ పిల్లోడు ఇన్స్టిట్యూట్కి వచ్చాడు అంటే 9 to 9 కల్లా మీరు సెల్ఫీ చూసుకోండి. లేదు అంటే ఇమీడియట్గా స్టూడెంట్కి పిల్లోడికి ఫోన్ చేసి రాలేదు, ఎందుకు రాలేదో రీజన్ తీసుకొని మాకు గ్రూప్లో, ఇప్పుడు స్టూడెంట్ ఇన్స్టిట్యూట్కి రాలేదు అంటే గ్రూప్లో వాళ్ళు మెసేజ్ పేరెంట్ పెట్టాలి, మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఈరోజు లీవ్ ఇవ్వగలరు. అది లీవ్ లెటర్ షుడ్ కమ్ ఫ్రమ్ పేరెంట్. దిస్ ఈస్ ద సిస్టమ్ వీఆర్ ఐడెంటిఫైడ్. ఇట్ ఈస్ బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఐదర్ మీరు తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో పెట్టండి, అట్లీస్ట్ వాయిస్ మెసేజ్ పెట్టండి. పెట్టకపోయి ఉంటే మా స్టాఫ్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది ఎవరికి, పేరెంట్కి గ్రూప్లో, డియర్ పేరెంట్ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ రాలేదు, రీజన్ తెలియజేయగలరు, ఇరెగ్యులర్ అవ్వద్దు అని. అక్కడ ఇమీడియట్గా మాకు రెస్పాన్స్ కాలో మెసేజో వస్తుంది. చేయకపోతే ఇమీడియట్గా ఆఫ్టర్నూన్ కల్లా మా స్టాఫ్ కాల్ చేస్తారు, పేరెంట్కి డైరెక్ట్ కాల్. సో ఇది అంటే ప్రతి పనిలో కూడా ఇరెగ్యులారిటీ అనేది మనని డ్యామేజ్ చేస్తుంది. అది రెగ్యులరైజ్డ్ చేస్తే సక్సెస్ వస్తుంది. వేరే ఇన్స్టిట్యూట్స్కి మాకు తేడా మెయిన్ ఇక్కడే ఫుల్ సక్సెస్ అవుతారు. ఇప్పుడు 2 hours క్లాస్ విని స్టూడెంట్ ఏం చేస్తారు, హాస్టల్కి వెళ్ళిపోతారు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత ల్యాబ్ చేయరు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో రోమింగ్ ఇదంతా వల్ల 4 months 5 months కోర్స్ నేర్చుకున్నా కానీ వాళ్ళు ట్రావెల్ చేస్తారు కోర్సులో, దాంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వలేరు. ఒక కోర్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్స్పర్టైజ్ అవుతే ఖచ్చితంగా ఈ విధంగా నేర్చుకోవాలి. ఇలా రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ మేమున్నాం, అలాగా ఉండొచ్చు కొంతమంది. ఇలా ఉంటేనే నేను పేరెంట్స్ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని ఏదైనా ఐటీ కోర్సులో జాయిన్ చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ డే ప్రోగ్రామ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ని చూస్ చేసుకొని జాయిన్ చేయించండి. ఏ పేరెంట్ కూడా స్టూడెంట్ వాళ్ళ అబ్బాయి అమ్మాయిది ఫోన్ తీసి లోన్ పెట్టలేరు, మేము పెడుతున్నాం. అక్కడే సక్సెస్ అంతే. నెంబర్ 2 ఏంటంటే, ఫస్ట్ 9 to 1 మొత్తం క్లాసెస్ జరుగుతాయి. 1 to 2 లంచ్. 1 hour లంచ్ కాగానే మళ్ళీ మేము ఒక 1 hour సెమినార్ కండక్ట్ చేస్తాం ఎవ్రీడే. సెమినార్ అంటే ఎవ్రీ స్టూడెంట్, మా దగ్గర సూపర్ 30 బ్యాచ్లు 30 మంది ఉంటారు, 2 బ్యాచ్లు ఉంటుంటాయి. అంటే 40-50 స్టూడెంట్ కంటే ఎక్కువ ఉండరు. ఒక బ్యాచ్ ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ అవుతుంటుంది, ఒక రన్నింగ్ బ్యాచ్ ఉంటుంది. సూపర్ 30 గురించి సూపర్ 30 40-50 మంది స్టూడెంట్స్ ఎవ్రీడే డయాస్ ఎక్కి లంచ్ తర్వాత సెమినార్ యాక్టివిటీలో మైక్లో డయాస్ మీద స్టూడెంట్స్ అందరి ముందు 2 నిమిషాలు మాట్లాడాలి అబౌట్ ఎనీ టాపిక్ వాట్ దే లెర్న్డ్ దట్ డే. డెలివరీ స్పీచ్. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. జనరల్గా మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ మంది రూరల్ ఏరియా నుంచి వస్తారు. వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం భయం ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది. అది ఓవర్కమ్ చేసుకోవడం కోసం ఒక స్టూడెంట్ మా దగ్గర 4 months ఉన్నాడంటే మేము ఓన్లీ సండే హాలిడే ఇస్తాం. అంటే మంత్లీ 25 క్లాసెస్ జరుగుతాయి. అంటే 100 days 100 times డయాస్ ఎక్కి దిగితే ఎవ్రీడే 2-3 minutes వాళ్ళ యొక్క స్టేజ్ ఫియర్ పోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్లస్ ఎవ్రీడే 40 మంది స్టేజ్ ఎక్కుతున్నారండి. 40 మంది 40 టాపిక్స్ చెప్తున్నప్పుడు అంతో ఇంతో మనం కూడా నేర్చుకుంటాం 1 hourలో. సో అది ఒక యాక్టివిటీ ఎక్కడ ఉండదు. ఇది కూడా ఇంకొక హైలైట్ యాక్టివిటీ మా దగ్గర. ఓకే, నేను మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఎక్కువ రిపీటెడ్గా నేను చూసిన వీడియో ఏంటంటే సూపర్ 30 బ్యాచ్. 30 మెంబర్స్ని, మోర్ దాన్ 30 మెంబర్స్ని జాయిన్ చేస్తాము. ఓన్లీ ఆ 30 బ్యాచ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ, కంప్లీట్ ఫోకస్డ్గా వాళ్ళ మీదే ఉంటామన్నారు. సో ఈ సూపర్ 30 బ్యాచ్ డ్యూరేషన్ ఏంటి? టైమింగ్ ఆల్రెడీ చెప్పారు, జస్ట్ లైక్ కాలేజ్ టైమింగ్ అని. ఏ కోర్స్ మెయిన్గా స్టూడెంట్స్కి మీరు చెప్తారు? డ్యూరేషన్ ఏంటి? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్
వాళ్ళ నెక్స్ట్ ఏంటి జాబ్స్ కానీ వాటికి? ఈ సూపర్ 30 బ్యాచ్ అంటే 30 స్టూడెంట్, అది క్లియర్. ఆల్రెడీ సంవేర్ నార్త్లో ఎక్కడో సూపర్ 30 ఐఐటి కోచింగ్ సెంటర్ని చూశాను, వాళ్ళని ఇన్స్పిరేషను. అలానే 30 మంది స్టూడెంట్స్ అంటే లిమిటెడ్ క్రౌడ్. మీకు అమీర్పేట్లో ఉన్న మైనస్ ఏంటంటే తక్కువ ఫీజుతో ఎక్కువ క్రౌడ్ని పుల్ చేస్తారు. ఒక బ్యాచ్లో 200, 300, 400 మంది ఉంటారు. ఈవెన్ దో నేను కూడా బిఫోర్ దిస్ కరోనా ఐ వాజ్ హ్యాండిల్డ్ ఎవ్రీ బ్యాచ్ 200 to 400 స్ట్రెంత్ పర్ డే. ఐ వాజ్ టీచింగ్ 2000 స్టూడెంట్స్. దానివల్ల ఏంటంటే 100% స్టూడెంట్ ఫోకస్ అయితే చేయలేము. సో అందువల్ల ఈ సూపర్ 30 కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఒకటి 30 పీపుల్ ఉంటారు మన దగ్గర. ఆ 30 స్టూడెంట్స్కి 4 months డ్యూరేషను, టైమింగ్స్ 9 to 6, అది కామన్ అన్నట్టు. సేమ్ యాక్టివిటీ, ఫోన్ కలెక్షన్ అదంతా కామను. .NET ఫుల్ స్టాక్ కోర్స్ నేర్పిస్తాను నేను. సో ఈ .NET అనే సబ్జెక్టు నేను 2009 నుంచి టీచ్ చేస్తున్నాను. అంటే అరౌండ్ 15-16 ఇయర్స్లో నేను ఒక 150 బ్యాచ్లు చెప్పుంటాను. ఒక 55,000 మందికి కోచింగ్ ఇచ్చుంటాను. ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్లో ఏ .NET ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీలో కూడా 100-200 ఎంప్లాయీ ఉన్న కంపెనీలో హాఫ్ ఆఫ్ ద .NET రిసోర్సెస్ నా స్టూడెంట్సే ఉంటారు. సో ఎంట్రీ లెవెల్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ వరకు కూడా ఉన్నారు. సో US, UK, కెనడా చాలా చోట్ల స్టూడెంట్స్ సర్క్యులేట్ అయ్యారు. సో .NET ఫుల్ స్టాక్ ఈజ్ ద కోర్స్ వాట్ ఐ టీచ్. అండ్ అదే మేము ఈ సూపర్ 30లో ఏంటంటే 4 monthsలో .NET కోర్స్ మొత్తాన్ని ఫుల్గా నేర్పించేసి 4th month వి స్టార్ట్ ప్లేస్మెంట్స్. క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఇక్కడ. .NET ట్రైన్డ్ రిసోర్సెస్ కోసం R&D .NET నేర్పిస్తున్న స్టూడెంట్స్ కోసం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఈ 3 ప్లేస్ నుంచి level 3, level 4. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ MNCs ఆర్ కమింగ్ హియర్. 100-200 ఎంప్లాయీ ఉన్న ప్రొడక్ట్ బేస్డ్ .NET ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీస్ ఈరోజు కాదు, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి డ్రైవ్ కండక్ట్ చేసుకొని 5 మంది 10 మందిని తీసుకొని వెళ్తుంటారు. ఓకే, యా. వై ఓన్లీ .NET అండి? ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి లైక్ జావా అని, పైథాన్ అని. మీరు బేసిక్గా .NETకే ఎందుకు? నేను నా స్టడీస్ అయిపోయాక .NET నేర్చుకున్నాక నేను 7 years విప్రోలో జాబ్ చేసినప్పుడు .NET మీద చేశా. అదే .NET క్లాసెస్ని 2009లో స్టార్ట్ చేశాను. ఈ 15 ఏళ్ళు .NET, పైథాన్, కొన్ని క్లాసెస్ పైథాన్ చెప్పాను. ఇట్స్ మై సబ్జెక్ట్ అండ్ ఐఎమ్ ద లీడింగ్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా ఇన్ దిస్ సబ్జెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు కొత్తగా వీఆర్ లాంచింగ్ న్యూ ఆల్ ద కోర్సెస్ రిమైనింగ్, జావా, పైథాన్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. బట్ యాక్చువల్గా .NETకి నాకు ఇంత నేమ్ రావడానికి కారణం, ఇంతమంది జాబులు రావడానికి కారణం కూడా ఏంటంటే మనకి ఫ్రెషర్ జాబ్స్ ఎక్కువ ఉండేది ప్రోగ్రామింగ్ సైడ్. అందులో హయ్యెస్ట్ కేటగిరీ .NET, 2 జావా. ఈ రెండిట్లో ఉన్న ఫ్రెషర్ జాబ్స్ ఎందులో ఉండవు. బట్ మన పిల్లలు ఎక్కువ మంది కూడా, మీరు బీటెక్ అయిపోయాక హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ అయితే .NET, జావా కంటే కూడా నాన్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఎక్కువ నేర్చుకుంటారు. సో .NET అనే దాన్ని నేను చూస్ చేసుకోవటం అనేది అనుకోకుండా జరిగింది. తర్వాత అందులో మనం ఆటోమేటిక్గా జాబ్ చేయటం వల్ల అదే టీచ్ చేసాం. సో అది మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అవ్వటం నాకు ఫెచ్చింగ్ అయింది. ఓకే, సో మీరు ఫ్రెషర్స్కి అయితే ఏ కోర్స్ సజెస్ట్ చేస్తారు? ఆల్రెడీ బీటెక్ కానీ ఎనీ డిగ్రీ చేసి కొంత గ్యాప్ ఇచ్చి వచ్చిన వాళ్ళకి ఏ కోర్స్ సజెస్ట్ చేస్తారు? బీటెక్ అయిపోయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవ్వలేదు. ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు మనకి ఇండియాలో 10,000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఇందులో టాప్ IITs, తర్వాత NITs, IIITs ఉన్నాయి. సో ఇలా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. చాలా IITలు, NITలు ఇవన్నీ పక్కన పెడితే మనకి నెక్స్ట్ గ్రేడ్ కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది మనకు మొత్తం ఉన్నది చాలా తక్కువ కాలేజెస్లో ఉంటుంది. చాలా కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. ఏదైతే స్టూడెంట్కి క్యాంపస్ ప్లేస్మెంట్ లేదో, బీటెక్ అయిపోయినా క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాలేదంటే వాళ్ళు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద ఆధారపడాలి. ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కాలేజీ నుంచి బయటకు వచ్చినాక ఓపెన్ కాంపిటీషన్లో జాబ్ కొట్టాలి వీళ్ళు. ఈ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వరకు ప్రోగ్రామింగ్ సైడ్ ఉన్న జాబ్స్ దేంట్లో లేవు. అందులో హయ్యెస్ట్ జావా .NET. ఈ 2 కోర్సులే సజెస్ట్ చేస్తాను నేను. వేరే ఏది నేర్చుకున్నా జాబ్ స్కోప్ తక్కువ. ఓకే, అండ్ మీ ఇంటర్వ్యూస్లో చూశాను చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తెలుగు మీడియం డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివిన వాళ్ళు, 10th ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మంచి మంచి జాబ్స్ ప్లేస్ చేసుకున్నారని విన్నాను. అంటే కంప్లీట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళని మీరు ఎలా ట్రైన్ చేస్తారు? ఇప్పుడు వాస్తవానికి నేను తెలుగు మీడియం స్టూడెంట్నే. మీరు నా స్టోరీ చదివినప్పుడు తెలుగు మీడియము, అది తెలుగు మీడియం అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు మా దగ్గర ఒక 60 మంది పిల్లలు ఉన్నారు, 2 బ్యాచ్లు ఉన్నాయి అనుకోండి. ఇందులో 45-50 మంది తెలుగు మీడియం వాళ్ళే ఉంటారు.
ఓకే. ఓన్లీ 10% ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటారు. తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ వస్తారు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మేడం. తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలు సబ్జెక్ట్ అర్థం చేసుకునేటప్పుడు వెన్ ద ఫ్యాకల్టీ ఈజ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇనిషియల్లీ దే ఫీల్ డిఫికల్ట్, బట్ ఇన్ మై క్లాసెస్ ఐ థింక్ సో వెన్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ వెన్ ఐఎమ్ టీచింగ్ సబ్జెక్ట్, సో అది తెలుగులోనే ఉంటుందని చాలామంది చెప్తారు. అంటే బాగానే అర్థమవుతుంది మేబీ సింపుల్ ఇంగ్లీష్ వల్ల. సో వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళకి మేము మెయిన్గా ఏంటంటే ఎవ్రీ వీక్ 1 డే ఈ కమ్యూనికేషన్ క్లాసెస్ పెడతాం మేము. ఇంగ్లీష్ టీచర్ని తీసుకొచ్చేసి 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు వీక్లీ వన్స్, 2 వీక్స్కి ఒకసారి, మంత్లీ ఒక 2 సెషన్స్ అన్న మినిమం పెడతాం. దీంతో పాటు మన దగ్గర జరుగుతున్న సెమినార్ యాక్టివిటీ కూడా వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళు ఇనిషియల్గా ఒక 1 మంత్ కొంచెం స్లో ఉంటారు, బట్ వన్స్ సబ్జెక్టు అనేది అర్థమైన తర్వాత మీడియం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. అది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అది జగమెరిగిన సత్యం అన్నట్టు. ఆ సబ్జెక్ట్ అర్థం కానంత వరకే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. ఒకసారి సబ్జెక్ట్ అర్థమైన తర్వాత యూ విల్ బీ లోకల్ అంతే. అంటే చాలామంది ఎంతోమంది స్టూడెంట్స్ ఎన్నో డ్రీమ్స్తో మీ ఇన్స్టిట్యూట్లో అడుగు పెడతారు. సో వచ్చినప్పుడు చాలా ఫియర్స్, చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ బాగా రాకపోవచ్చు, ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు. అలా వచ్చిన వాళ్ళు మీ దగ్గర ట్రైన్ అయ్యి జాబ్ ప్లేస్మెంట్ అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళ కళల్లో చూసే ఆ హ్యాపీనెస్ అవన్నీ మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా వల్ల ఒక లైఫ్, వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చాను అన్న హ్యాపీనెస్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందా? ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుందా? 100% అది. ఇప్పుడు జనరల్గా మా స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు కానీ క్లాసెస్ జరిగేటప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు నాలో జోయల్నెస్ చూడరు, సీరియస్గానే ఉంటాను నేను. నేను హ్యాపీగా వాళ్ళతో మాట్లాడేది ఆ లాస్ట్ మినిటే. జాబ్ వచ్చి నేను కలిసినప్పుడు నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇంకా అది 3 తరాలు కూడా హ్యాపీ అవుతుంది. ఆ పిల్లల జనరేషన్, వాళ్ళ స్పౌజ్, వాళ్ళ పేరెంట్, వాళ్ళ నెక్స్ట్ పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్ యొక్క స్పౌజ్ హ్యాపీ ఫస్ట్ జనరేషన్, వాళ్ళ పేరెంట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా మంచి హైదరాబాద్ స్కూల్లో చదువుకుంటారు, బాగుతారు. అంటే ఒక ఉద్యోగం, ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వటం వల్ల 3 తరాలకి మనం ఏదో చేస్తున్నట్టే కదా. ఇట్స్ ఏ గాడ్ గ్రేస్. అంటే ఇదంతా కూడా నేను ఎక్కడో పల్లెటూరులో హుజూర్ నగర్, సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్లో లక్కవరం అనే విలేజ్లో ఉండి అక్కడ BA చదువుకొని 4-5 ఏళ్ళు ట్రాక్టర్ తోలి పొలం పనులు చేసుకొని, మా ఊర్లో అందరికీ తెలుసు ఆ విషయం. మా విలేజ్లో ఒక రైతులా వ్యవసాయం చేసిన నేను వచ్చి హైదరాబాద్లో MCA చదవటం. అసలు నేను అసలు సాఫ్ట్వేర్ కాదు, అసలు నేను ఉద్యోగం చేయటమే అంతే. నేను కంప్లీట్గా BA చదువుకొని ఆ BA టైంలో కూడా కాలేజీ కంటే కూడా పొలానికి ఎక్కువ వెళ్ళేవాడిని, ట్రాక్టర్ తోలేవాడిని. ఆ తర్వాత 5 ఏళ్ళు అగ్రికల్చర్లో ఇన్వాల్వ్ అయినాక మళ్ళీ రియలైజ్ అయ్యి MCAకి వచ్చి తర్వాత జాబ్ వదిలిపెట్టి US వెళ్ళకుండా, US వెళ్ళే టైంలో వీసా ప్రాబ్లం అయిందని చెప్పి టీచింగ్ స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు నేను జాబ్ చేస్తుంటే నా కుటుంబం వరకు బాగుండేది. ఇప్పుడు నాకు ఎంతోమంది ఫోన్ చేసి నా దగ్గరికి వస్తారు. సాటర్డే నాకు ఓల్డ్ స్టూడెంట్ వచ్చి కలుస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు అట్లీస్ట్. వచ్చినప్పుడు సార్ నేను మీకు 15లో మీ స్టూడెంట్ని, నా ప్యాకేజ్ హ్యాపీనెస్ మీకు ఎక్కడా దొరకదు. మీరు US వెళ్ళి ఎంత సంపాదించి ఎంత పెద్ద బంగ్లా కార్ కొనుక్కున్నా ఒక అబ్బాయి వచ్చి సార్ మీ వల్ల నా లైఫ్ 40 లక్షల ప్యాకేజ్ నాకు వస్తుంది, 50 లక్షల ప్యాకేజ్ వస్తుంది, నాకు 30 లక్షల ప్యాకేజ్, నాకు 80 లక్షల ప్యాకేజ్. ఇప్పుడు నా స్టూడెంట్స్ 5 ఏళ్ళ క్రితం వాళ్ళు మినిమం 25 లక్షల నుంచి ₹1 కోటి ప్యాకేజీలో ఉన్నారు. వాళ్ళందరూ దే స్టార్టెడ్ ఇయర్ విత్ 6 months 8 months అక్కడ క్లాసెస్ వినిపోయినాక జాబ్ వచ్చి వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందని. మొత్తం వచ్చి వాళ్ళు స్పీచ్లు ఇస్తుంటారు. ఎవ్రీ సాటర్డే అట్లీస్ట్ ఇద్దరు గుంపులు, ఒక్కోసారి 2-3 కలిసి వస్తారు. వాళ్ళ బ్యాచ్ వాళ్ళంతా కలిసి సార్ని కలుద్దామని వచ్చుతారు. వచ్చినప్పుడు పాపం వాళ్ళు నేను వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నా కోసం వెయిట్ చేసి, నేను ఎక్కడ నుండి వాళ్ళు కారు వేసుకొని వచ్చి నన్ను వాళ్ళ కారులో ఎక్కించుకుంటారు. మొన్న ఒక స్టూడెంట్ వచ్చి నేను ఎక్కడ ఉండే సార్, నేను ఎక్కడో ఉన్నాను అప్పుడు బిజీగా ఉంటే వాడు కారులో ఎక్కించుకొని మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. వాడు చెప్పాడు, ఇది నాకు కావాల్సింది సార్, మీరు చెప్పారు ఆ రోజు, మీరు మంచిగా నేర్చుకోండి, మీరు కారు కొంటారు, ఇల్లు కొంటారు పేరెంట్స్కి అన్నారు. నేను అన్నీ చేశాను సార్. కారు కొన్నాను, మా ఇంట్లో పేరెంట్స్కి ఇల్లు కొన్నాను, ఇక్కడ ఒక ఇల్లు నేను కొనుక్కున్నాను,
ఇప్పుడు నాకు 32 లక్షల ప్యాకేజ్, నేను అది షేర్ చేసుకోవడానికే. యు ఆర్ రియల్ లైఫ్ హీరో. సినిమాలో హీరోలు కనిపిస్తారు. లేదండి, వీళ్ళు అబ్బాయి 3,000తో స్టార్ట్ చేసినాను అని ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి అదే బ్యాచ్లో నేను ఫ్రీగా చేశాను సార్ 6 months. మీ మాటలు, మీ ఇన్స్పిరేషను, మీరు మోటివేషను, ఏదో ఊరు వెళ్తున్నా అంటే డబ్బులు లేవంటే మీరు 500 తీసి ఇచ్చారు. హాస్టల్ ఫీజు ప్రాబ్లం నాకు గుర్తులేవు, చాలా చెప్తుంటే నేను వీళ్ళు ఎవరు నన్ను ఏమన్నా పొడుతురా అనిపిస్తుంది. అంటే ఏదో వాళ్ళకి ఏదో ల్యాబ్ అసిస్టెంట్ జాబ్ ఇప్పించడం, ల్యాబ్లో మా దగ్గరే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి హాస్టల్స్కి. కొంతమందిని ఏదో మెంటర్ లాగా పెట్టి వాళ్ళకి మంత్లీ 3,000 స్టైఫండ్ ఇవ్వటం, ఇవన్నీ చేసి ఉన్నాము. బట్ ఆ స్టూడెంట్ ఎవరు నాకు గుర్తుండదు. ఇన్ని వేల మందిలో ఒక బ్యాచ్లో 200 నుంచి 500 క్రౌడ్ ఉండి రోజుకి 5 బ్యాచ్లు చెప్తున్నప్పుడు 1,000, 1,500, 2,000 ఉండేది ఒకసారి. హెవీ క్రౌడ్ బాగా సీజన్లో. అంతమందిలో ఆ టైంలో వాళ్ళు గుర్తుంటారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనకు అంత ఉండదు, రీప్లేస్ అవుతుంటుంది. వాళ్ళు పాపం గుర్తుంచుకొని వచ్చి కలిసి చెప్తుంటారు. ఇప్పుడు ఇన్స్టా లైవ్లలో నేను యూఎస్లో ఉన్న సార్ 2009లో మీతో పాటు మీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. నా పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి. మీరు నన్ను మెస్కి తీసుకెళ్లారు, ఇద్దరం కలిసి భోజనం చేసాం కాకతీయ మెస్లో, హర్ష మెస్లో. అంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్కి ఎంటర్ అవ్వగానే సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో ఉంటుంది మీకు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ పిల్లలు ఇచ్చారు నాకు. సో అది ఇక్కడ పెట్టాను, అదే గుర్తుగా ఫస్ట్ బ్యాచ్ 9లో. సో హస్బెండ్ నా స్టూడెంట్, వైఫ్ నా స్టూడెంట్. హస్బెండ్కి ₹1,00,00,000 వస్తుంది, వైఫ్కి 40-50 లక్షలు వస్తుంది అని వాళ్ళు ఫోన్ చేసి ఇన్స్టాలో చెప్పిన, ప్లస్ మనకి జూమ్లో సెషన్స్ పెడుతున్నప్పుడు, యూఎస్ వాళ్ళకి డెమోలు పెడుతున్నప్పుడు అక్కడ నుంచి లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాను సార్, నేను ఓల్డ్ స్టూడెంట్ని మాట్లాడడానికి లాగిన్ అయ్యాను, నా వైఫ్ని జాయిన్ చేస్తున్నాను. యూఎస్ వెళ్ళి వాళ్ళ వైఫ్స్ని, వాళ్ళ తమ్ముడిని ఇండియాలో ఉంటే రికమెండ్. నా దగ్గర ఒక్క ఫ్యామిలీ నుంచి 3-4 స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్నయ్య ఫస్ట్ అబ్బాయి వస్తాడు, 2 తమ్ముడు వస్తాడు, చెల్లి వస్తుంది, అన్నయ్య వాడు ఫస్ట్ వాడు భార్య వస్తుంది. అంతే కదా, ఒకళ్ళు జాయిన్ అయ్యి జాబ్ వచ్చిందంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంటారు. సో అది ఇదంతా కష్టపడ్డాము, అదంతా అబద్ధం. పొలం పని చేసిన దానికంటే కష్టమైతే ఏది లేదు. ఇది కష్టం అనే కంటే కూడా అదృష్టం, అంతే. ఇట్స్ లక్. దేవుడు అలా నిర్ణయించాడు. లేకపోతే నేను యూఎస్ వీసా కోసం 5 సార్లు ప్రయత్నించి రకరకాల పరిశోధనలు చేసి, మీ స్టూడెంట్స్ ఇంతమందికి యూఎస్ వీసా వచ్చి అక్కడ నేను ఇప్పుడు ఇక్కడి నుంచి యూఎస్ వాళ్ళకి యూఎస్ స్టూడెంట్స్కి కోచింగ్లు ఇవ్వటం. ఇప్పుడు లాస్ట్ 8 months నుంచి నేను ఒక 200 మెంబర్స్ యూఎస్ నుంచి క్లాసెస్ విన్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నారు, సిటిజన్ ఉన్నారు, ఓపీటీ వాళ్ళు ఉన్నారు, ఎంఎస్ వాళ్ళు ఉన్నారు. ఇంకా స్టిల్ న్యూ చాప్టర్ లైక్ న్యూ కోర్సెస్ గురించి అడగడానికి వాళ్ళ డౌట్స్ మీ గురించి అడుగుతారు, షేర్ చేసుకుంటారు, వాళ్ళ వైఫ్స్ని జాయిన్ చేస్తారు. వాడు అప్డేట్ అవ్వడానికి జాయిన్ అవుతాడు, ఇంకేం చెప్తుండే సార్ అని. అట్లా వాళ్ళు అటెండ్ అవుతున్నప్పుడు మాట్లాడుతుంటారు జూమ్ సెషన్స్లో. నేను ఇన్స్టా లైవ్కి వెళ్ళినా, జూమ్ లైవ్కి వెళ్ళినా మాకు ఒక బూస్టింగ్ వస్తుంది. ఒకళ్ళు లాగిన్ అవుతారు, అది ఏందో దేవుడు పంపిస్తాడు అనిపిస్తుంది. ఇక్కడ కూడా మేము బాగా కొంచెం డల్ అయ్యి స్లో అయ్యి ఆలోచిస్తున్న టైంలో సాటర్డే దిగుతాడు ఎవడో ఒకడు, దిగేసి వాడు మమ్మల్ని లేపుతాడు ఎక్కడికో. అంటే మనం ప్రతి మనిషి కూడా డే టు డే ఎవ్రీడే యాక్టివ్ ఉన్నాం. మనం ఎక్కడో స్లో అవుతాం. అంటే అరే ఏంది అని అన్నప్పుడు ఒకడు వస్తాడు, వచ్చి సార్ యు ఆర్ మై మొన్న ఇప్పుడు స్టూడెంట్ ఫోన్ చేసి, నేను నా తమ్ముడిని పంపిస్తాను సార్, మా పిన్ని కొడుకు, నాకు గిఫ్ట్ కావాలి మీకు అంటే. ఏం గిఫ్ట్ అంటే, నాలాగా వాడిని తయారు చేయండి, నేను 1 year ఇస్తా వాడిని మీకు. నేను కంపెనీలో చెప్పాను, సిటిఓ అతను ఒక కంపెనీ, దుబాయ్ కంపెనీకి. నేను ఆ కంపెనీలో చెప్పాను, నా గాడ్ ఆర్ఎన్ రెడ్డి, నేను తినే ప్రతి మెతుకు మీద ఆయన పేరు ఉంటుంది, ఈ పొజిషన్కి ఆయనే, మీరు నా తమ్ముడిని అలా చేయండి అంటే. ఇప్పుడు అది ఎప్పుడో 2009 అంటే 15 ఏళ్ల క్రితం కోచింగ్ తీసుకున్న పిల్లోడు అంత పొజిషన్కి వెళ్ళాక కూడా మనం గుర్తించుకొని చెప్పడం. మనం అందరితో పాటు క్లాసెస్ చెప్పాం, అందరితో పాటు మోటివేట్ చేసాం. పెద్ద చేసింది లేదు కానీ, బట్ టీచింగ్ ప్రొఫెషన్ యొక్క కిక్ అనుకుంటా అది. ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్ని ట్రైన్ చేసి ఉంటారు? ఒక 50. ఎన్ని ఇయర్స్? 15-16 ఏళ్లలో 50 to 55,000 ఉంటారు. ఇందులో ఒక 30-35 .NET ఉంటారు, ఒక 20,000 పైథాన్ లాంగ్వేజ్. కరోనా టైంలో పైథాన్ క్లాసులు తీసుకున్నాను, నేర్పించాను. ఓకే. సో ప్లేస్మెంట్ సౌకర్యం ఎలా ఉంటుంది? మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు, ఇక్కడికి మన దగ్గరికే వచ్చి కంపెనీస్ చేస్తాయి. ఓకే, ఆ ప్రాసెస్ ఏంటి? సూపర్ 30 బ్యాచ్లో ఫస్ట్ 4 months ఇంటర్న్షిప్ చేపిస్తాం మేము. ఇంటర్న్షిప్ అంటే .NET ఫుల్ స్టాక్ కోర్స్ అనే దాంట్లో 6 modules ఉంటాయి. బేసిక్ నుంచి ప్రోగ్రామింగ్ చిన్న కాన్సెప్ట్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అరౌండ్ 4 months ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఈ 4th monthలో వీ స్టార్ట్ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ ఫర్ దెమ్.
ఓకే. దెన్ వీ స్టార్ట్ ఫస్ట్ ఇంటర్న్షిప్ దెన్ ప్లేస్మెంట్ అన్నట్టు 4 months కంప్లీట్ అవుతుండగానే వీల్ మూవ్ ఇన్ టు ప్లేస్మెంట్స్. ఆ ప్లేస్మెంట్ అప్పుడు అగైన్ వీ గివ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్. ఆ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో వీ కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్, వీ కండక్ట్ ఎవ్రీడే కోడింగ్ టెస్ట్, వీ కండక్ట్ ఎవ్రీడే మెషిన్ టెస్ట్, ఎవ్రీడే వీ కండక్ట్ లైక్ XY ప్రోగ్రామ్ అని ఉంటుంది. XY అంటే ఇద్దరు స్టూడెంట్లు కూర్చోబెడతాం. X విల్ ఆస్క్ క్వశ్చన్ టు Y, Y విల్ ఆస్క్ క్వశ్చన్ టు X. ఇదొకటి. ఒక్కోసారి స్టూడెంట్తోనే మాక్ చేపిస్తాను. ఈరోజు ఈ ఇద్దరు స్టూడెంట్లు ఉన్న పిల్లలందరికీ మాక్ ఇంటర్వ్యూ చేయాలి అంటే ఆ ఇద్దరు ఇంటర్వ్యూవర్స్, మిగిలిన వాళ్ళంతా అటెండీస్. ఇది ఒక ఎక్స్పీరియన్స్. అండ్ సమ్ టైమ్స్ వాట్ వీ డూ వీ కండక్ట్ మెంటర్ ప్రోగ్రామ్. మెంటర్ ప్రోగ్రామ్ అంటే సీనియర్ స్టూడెంట్స్ని జూనియర్ స్టూడెంట్స్కి క్లాసులు చెప్పిస్తాను. సో దానివల్ల కూడా వీళ్ళు ఒక ఫ్యాకల్టీ అయిన ఫీల్ అనిపించి వీళ్ళు సిలబస్ అంతా రివిజన్ చేసుకుంటారు. సో దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్ వీ డూ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ వీ టెల్ టు దెమ్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అండ్ ఒకటే బాలు 6 కొట్టాలి రెడీగా ఉండని చెప్తాను. చెప్పేసి ఇంటర్వ్యూ వచ్చిందంటే కొట్టేయాలరా బాబు అని చెప్తాను. బట్ ఇక్కడ జరిగే బ్యూటీ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా 2 డ్రైవ్స్ జరిగినాయి. ఒక డ్రైవ్లో 26 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు మేడం. 26లో 8 ఆఫర్స్ వచ్చాయి. అంటే తక్కువ కాంపిటీషన్ కదా వీళ్ళకి. నిన్న జస్ట్ 2-3 days బ్యాక్ ఇంకొక డ్రైవ్ అయింది. 32 మంది అటెండ్ అయ్యారు. 7 ఆఫర్స్ 2 హోల్డ్లో పడ్డాయి. అంటే అరౌండ్ 9 ఆఫర్స్ వచ్చాయి. సో 30లో 9 ఆఫర్స్, 26లో 8 ఆఫర్స్ అంటే వెరీ లెస్ కాంపిటీషన్, 1:3. సో ఇది అన్నట్టు ఇక్కడ తక్కువ స్టూడెంట్ తీసుకోవడానికి కారణం ఇదే రీజన్ అన్నట్టు. యూజువల్గా బయట అయితే 100, 200-300 ఉంటారు ఒక డ్రైవ్. మేము వెళ్ళాం, మా టైంలో వెళ్ళినప్పుడే ఒక హాల్లోకి వెళ్తే 500 మంది వెయిట్ చేస్తుంటారు. అక్కడ మనకి ఈ క్రౌడ్ చూస్తే భయం అవుతుంది. అన్నట్టు ఉంటుంది. అదొక టెన్షన్. ఇక్కడ మేము లెస్ క్రౌడ్, వీఆర్ రన్నింగ్ దిస్ ఫుల్ డే ప్రోగ్రాము, లెస్ క్రౌడు. సో కొంచెం ఫీజు ఎక్కువ పెట్టుకొని కూర్చుంటాం. సో ఎక్కువ ఫీజు పెట్టడానికి కారణం కూడా మా దగ్గర చాలామంది వచ్చి కంపేర్ చేస్తారు. పక్క ఇన్స్టిట్యూట్లో ఫీజు తక్కువ ఉంది మనకి. నిజమే చెప్తాను, పక్క ఇన్స్టిట్యూట్కి మనకి ఫీజు డబల్ ఉంటుంది. రీజన్ ఏంటంటే దే రన్ విత్ హై క్రౌడ్, దే రన్ విత్ మల్టీ బ్యాచెస్. హియర్ వీ రన్ విత్ ఓన్లీ 30 స్టూడెంట్, 30 మంది పిల్లలే. అండ్ ఒకటే బ్యాచ్ నడుస్తుంటుంది. ఓల్డ్ బ్యాచ్ ఒకటి, కొత్త బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఓల్డ్ బ్యాచ్ అంటే ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, కొత్త బ్యాచ్ కోర్స్ చేస్తుంటారు. అంటే 10 రిసోర్స్ వర్క్ చేస్తారు ఫ్యాకల్టీస్. 5-6 మంది ఫ్యాకల్టీస్ ఉంటారు, 3-4 HR అడ్మిన్ ఉంటారు. అంటే 30-40 మంది పిల్లలకి 10 మంది రిసోర్స్ వర్క్ చేస్తున్నారంటే ఎంత మైక్రో లెవెల్ వెళ్తుంది ఇన్స్టిట్యూట్. సో అది ఆలోచించాలన్నాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ సర్టిఫికేట్ లాంటిది స్టూడెంట్స్కి ఇష్యూ చేస్తారు. 4th month అవ్వగానే మేము ఇంటర్న్షిప్ కోర్స్ కంప్లీటెడ్ అని ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తాం. .NET ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ అనే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. అక్కడి నుంచి వీళ్ళకి ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఓకే. ప్లేస్మెంట్స్. ఓకే. సో ప్రజెంట్ ఐటీ ఎలా ఉందంటారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రేషన్ వస్తుందని కొంతమంది అంటారు. అప్పుడప్పుడు న్యూస్ చూస్తే ఒక టాప్ MNC కంపెనీలో 1000 జాబ్స్ తీసేశారని ఇలాంటివి వింటూ ఉంటాము. నిజంగా సాఫ్ట్వేర్ ఏమన్నా పడిపోతుందా? మీరు చెప్పేది ఏంటి? అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు. నేను 2004 నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాను. ఐటీ ఇండస్ట్రీలో అప్స్ డౌన్స్ అనేది సహజం. ఏ వ్యాపారం అంటే అప్స్ డౌన్స్ ఉండొచ్చు. మేబీ ప్రాజెక్ట్స్ ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి ప్రాజెక్ట్స్ తగ్గినప్పుడు రిక్రూట్మెంట్ స్లో అవుతుంది. బట్ ఐటీ ఇండస్ట్రీ అనేది పడిపోయేదే లేదు. ఇంకో 100 ఏండ్లైనా, ఇంకో 100 years కూడా ఐటీ జాబ్స్ ఉంటాయి, ఐటీ కోర్సులు ఉంటాయి. మా లాంటి వాళ్ళు ఉంటారు, కోర్సులు మారవచ్చు. కాబట్టి ఐటీ జాబ్స్కి తిరుగుండదు. ఎందుకంటే టెక్నాలజీ యుగంలోకి వెళ్తున్నాం మనం అంతా. అంటే టెక్నికల్ అంటే ఇప్పుడు మీరు గత 15 ఏళ్ల క్రితానికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది. సో ఇదంతా కూడా ఐటీయే కదా. సో డెఫినెట్గా ఐటీ జాబ్స్కు కొద ఉండదు. ఇంకా 100 సంవత్సరాలకు కూడా బీటెక్ చదివినోడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తిరిగి ఉండదు. నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు అన్నట్టు రెసిషన్ అనేది ఒక మీడియాలో జనరల్గా కొంచెం స్లో అవ్వగానే రెసిషన్ వస్తుంది. ఏదో న్యూస్ అన్నట్టు. మంచి జరిగింది అన్న దానికంటే చెడు జరిగింది అన్నప్పుడు ఎక్కువ మంది అటెన్షన్ అవుతారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే లే ఆఫ్స్ జరిగినాయి, అదంతా అబద్ధం అని నేను చెప్పట్లేదు. లే ఆఫ్స్ అనేది సహజం. ఒక 3 లక్షలు ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో ఒక 10,000 మందిని తీసేయటం జరిగింది అని చెప్తారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే లే ఆఫ్స్, ఐటీ కంపెనీస్లో లే ఆఫ్ అన్నప్పుడు ఏ కంపెనీలోనైనా లే ఆఫ్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న ఇంట్లో మన దగ్గర ఒక సామాన్, వీ యూజ్ లాట్ ఆఫ్ క్లోత్స్, ఆల్ దీస్ థింగ్స్. ఒక 6 monthsకో ఒక 1 yearకో మనం ఇల్లునంతా శుభ్రం చేసుకునేటప్పుడు మనం వాడిన వస్తువులు కొన్ని వాడనివి ఉంటాయి, కొన్ని అన్యూజ్డ్ థింగ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని మనం పక్కకు పెట్టేస్తాం,
తీసేసి బయట పడేస్తాం. సో సిమిలర్లీ ఐటీ కంపెనీలో కూడా ఏంటంటే ఇయర్స్ టుగెదర్ ట్రావెల్ చేస్తూ ఎలాంటి స్కిల్ అప్డేట్ చేసుకోకుండా అన్ప్రొడక్టివ్ రిసోర్సెస్గా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఏరిపారేస్తారు, అందులో డౌటే లేదు. దట్ ఈస్ కాల్డ్ ఫైరింగ్. దాన్నే ఫైరింగ్ అంటారు. ఇది మనకి జనరల్గా ఐటీ కంపెనీస్లోనే కదా, ఏ కంపెనీస్లో ఉంటుంది. ఐటీ కంపెనీలో నెంబర్ ఆఫ్ యూజ్ అంటే ఎంప్లాయీస్ కౌంట్ ఎక్కువ కనపడుతుంది కాబట్టిగా మనకి ఆ తీసివేత కూడా ఎక్కువ కనపడుతుంది. ప్లస్ ఒక ఎంఎన్సీలో 10,000 మందిని తీసేశారనేసరికి అది పెద్ద న్యూస్ అయిపోతుంది అంతే. బట్ వాళ్ళు మళ్ళీ అదే కంపెనీలో నిన్నటి న్యూస్ 10,000 మందిని తీసేశారు అని ఉంటుంది. ఇంకొక 15-20 రోజుల తర్వాత అదే కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి జరుగుతుంటుంది. అదే కంపెనీ ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తుందని నేను చూస్తుంటాను. అప్పుడు నేను కూడా మొదట్లో మీరన్నట్టే అనుకునేవాడిని, బట్ అనలైజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక జర్నీలో అర్థమైన పాయింట్స్ ఇవన్నాడు. బట్ ఐటీ ఇండస్ట్రీలో రెసిషన్ అనేది అప్స్ డౌన్స్ ఉంటాయి, స్లో అప్ అవుతుంది, స్పీడ్ అవుతుంది మార్కెట్. బట్ స్కిల్ ఉన్నవాడికి ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అందులో డౌట్ లేదు. ఒక్కటే ఐటీ ఇండస్ట్రీలో మనం మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా ఉండాలి అంటే స్కిల్ని అప్డేట్ చేసుకో. లక్ కంటే కూడా స్కిల్ అప్డేటెడ్ మంచి స్ట్రాంగ్ రిసోర్స్ అయి ఉంటే వాడికి ఒకవేళ ఏదైనా టైం బాలకి కంపెనీ ఫైనాన్షియల్గా బాగాలేక ఒకవేళ జాబ్ ఇష్యూ అయినా కానీ అతనికి 100 డోర్లు ఎదురు చూస్తాను. నేనే చూసి చాలామందికి జాబులు పోయిన మా స్టూడెంట్స్ మన దగ్గర పనిచేస్తుంటారు ఫ్యాకల్టీస్గా. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ పోయింది, వాడి శాలరీ 24 లక్షలు. ఒక 1 మంత్ 2 మంత్స్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 34 lakhs శాలరీ వచ్చింది. సో జాబ్ పోవటం మంచిదైందా చెడ్డదైందంటే ఒక డోర్ క్లోజ్ అయితే 10 డోర్లు ఓపెన్ అవుతాయి ఐటీ ఇండస్ట్రీలో, స్కిల్ అప్డేటెడ్ అయితే. ఓకే. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీరు స్పెషల్గా ఇప్పుడు ఈ కోర్సులు కాకుండా వేరే కోర్సులు ఏమైనా ఇస్తారా, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు? నేను చాలా ఇంటర్వ్యూలలో ఇదే చెప్పాను, ఏ డిగ్రీ చేసినా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు, బేసిక్ నాలెడ్జ్ అవసరం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమీర్పేట. ఇప్పుడు మనకు అమీర్పేటలో ఒక 20 ఏళ్ల క్రితం ఒక నార్మల్ ఇన్ని బీటెక్ కాలేజీలు లేవు, ఒక 20 years బ్యాక్. ఇంత బీకామ్ కానీ బైపీసీ కానీ అంటే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీరు నా ఇంటర్వ్యూస్ చూడండి యూట్యూబ్లో, బీజెడ్సీ వాళ్ళు ఉన్నారు, బీ ఫార్మసీ వాళ్ళు ఉన్నారు, ఏజీబీఎస్సీ వాళ్ళు ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉన్నారు. అంటే హయ్యెస్ట్ నాన్ ఐటీ అంటే హయ్యెస్ట్ నాన్ బీటెక్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి జాబులు ఇప్పించిన వాళ్ళలో మేబీ నేను మొదటి స్థానాన్ని ఉంటాను. బట్ నాలాగా చాలామంది కోచింగ్ ఇచ్చే వాళ్ళ స్టూడెంట్స్లో కూడా నాన్ బీటెక్ వాళ్ళు ఉంటారు. బీటెక్ వాడు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక 4 నెలలు పడితే నార్మల్ డిగ్రీ వాడికి ఇంకొక 2 నెలలు ఎక్కువ పట్టొచ్చు. ఇనిషియల్గా కొంత ఇబ్బంది పడవచ్చు, కానీ అతను నేర్చుకోలేడు అనే అన్నదానికి మొదటి ఉదాహరణ నేనే. ఓకే, లైవ్ ఎగ్జాంపుల్ నేనే కదా. నేను బిఏ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేయటం కాదు, కొన్ని వేల మందిని తయారు చేశాను కదా. ఇది కూడా అదృష్టమే అనిపిస్తుంది. నేను జాబ్ చేయటం అనేది ఒక పెద్ద కళ నాకు. నేను ఉద్యోగంలోకి పోతానని అనుకునే ఫీల్ అప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ వస్తున్న టైంలో నాకు అదో పెద్ద నిజమేనా అనిపించింది. ఒక ఫస్ట్ జాబ్లో 10,000 శాలరీ సాఫ్ట్వేర్లో బెంగళూరులో జాబ్ వచ్చింది అనుకున్నప్పుడు ఒక రోజు 2 రోజులు నాకు నిద్ర కూడా పోలేదు. సో అంటే నేను జాబ్లో పోయి కూర్చున్న రోజు అసలు నాకేం అర్థం కాలేదు, నేను జాబ్ చేస్తున్నాను 1-2 సార్లు తడుముకున్నాను. సో ఇప్పుడు ఇన్ని వేల మంది జాబ్ ఇప్పించిన ఈ ప్లేస్కి రావటం అనేది ఒక నార్మల్ బిఏ స్టూడెంట్ చేసినప్పుడు, ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఇంత కోర్సు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు. దాన్ని నేను ఎక్కువ ఎంకరేజ్ చేశాను. కాకపోతే ఏంటంటే నార్మల్ డిగ్రీ స్టూడెంట్ కమిటెడ్ అయినోడికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను కమిట్మెంట్తో వచ్చాను, నేను అచీవ్ చేశాను, నేను ఎంతోమందితో అచీవ్ చేయిస్తూనే ఉంటాను. బట్ కమిట్మెంట్ లేకుండా మేము ఫీజు కట్టాం మాకు జాబ్ వస్తుంది అని అనుకుంటే వరకు ఈవెన్ మా దగ్గరికి వచ్చి కూడా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఇప్పుడు మా దగ్గరికి సూపర్ 30 బ్యాచ్కి వచ్చి కూడా స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎవరు? ఇర్రెగ్యులారిటీ. ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి రావటం అనేది ఇంపార్టెంట్. మేము విల్ నాట్ క్లోజ్ ద ఇన్స్టిట్యూట్ ఎక్సెప్ట్ సండే. ఒక్క సండేనే మేము హాలిడే ఇస్తాం. దసరాకి సెలవు ఉండదు, దివాళీకి సెలవు ఉండదు, సంక్రాంతికి సెలవు ఉండదు. నో ఫెస్టివల్, నో హాలిడే. యువర్ ఫెస్టివల్ విల్ బీ ఆన్ ద డే వెన్ యూ గెట్ జాబ్. దట్ డే యూ సెలబ్రేట్. అది సెలబ్రేట్ చేయండి. మీరు జాబ్ వచ్చినాక మీరు జాబ్ చేసేటప్పుడు ఒక్కొక్క పండగకు వారం సెలవు పెట్టుకోండి, ఎల్ఓపి పెట్టుకోవచ్చు, ఏమవుతుంది. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఏదైనా అంతండి ఒక పని నేను 2010 నుంచి 2020 వరకు ఈ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయ్యే పీరియడ్లో నేను హోమ్ టౌన్కి వెళ్ళింది వెరీ లెస్ టైమ్స్.
మెయిన్గా 2009 నుంచి 2015 వరకు నేను ఊరు వెళ్ళింది ఒక 5-6 సార్ల కంటే ఎక్కువ ఉండదు. ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నా ఏదన్నా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి తర్వాతే అని అన్నీ అని 6.5 days వర్క్ చేసేవాడిని. సాటర్డే సండే కూడా 2-3 వర్క్ క్లాసులు చెప్పేవాడిని. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా ఓల్డ్ స్టూడెంట్సే ఎగ్జాంపుల్. సండే అంటే నా క్లాస్ స్పెషల్ ఉంటుంది. ఆ రోజు 7 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలకు వదులుతాను, మధ్యలో 2 బ్రేక్లు ఇస్తాను. 7 to 2 హాఫ్ డే అంటే లాంగ్ సెషన్. ఒక వారం రోజులు చెప్పే సిలబస్ సండే మొత్తం చెప్పేవాడిని. చెప్పేసి ఇంటికి వెళ్ళేసరికి 3-4 అయ్యేది. అంటే ఆ సెకండ్ హాఫే నాకున్న హాలిడే. ఒక అరౌండ్ ఆల్మోస్ట్ 2009 నుంచి 15-16 వరకు బాగా స్ట్రాంగ్ నెంబర్ 1 లీడింగ్ ఫ్యాకల్టీ అయ్యేంత వరకు అలానే చేశాను. సో అలా మనం ఎవరిమైనా అంతే, స్టూడెంట్ కూడా ఒక 4 months, ఒక 6 months, ఒక 8 months డెడికేటెడ్గా చేయాలి. నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫస్ట్ జాబ్ ఆల్సో ఇన్ బెంగళూరు, ఐ వర్క్డ్ ఇన్ ఏ కంపెనీ కాల్డ్ రియల్సాఫ్ట్. ఐ వర్క్ దేర్ 1 year 4 months అప్రాక్సిమేట్లీ. ఈవెన్ దో సండే ఆల్సో ఐ వాజ్ గోయింగ్ టు ఆఫీస్. అది అప్పటి నుంచే ఉంది నాకు అలవాటు. ఓకే. సో దట్ ఈస్ ఇట్. అంతే, దిస్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ అచీవింగ్ సక్సెస్. ఈవెన్ మీ ఫీల్డ్ అయినా ఎవరి ఫీల్డ్ అయినా ఇనిషియల్గా మనకు బ్రేక్ వచ్చేంత వరకు మనం బ్రేక్ తీసుకోకూడదు. దట్స్ ఇట్. ఇట్స్ అ ఫార్ములా, సక్సెస్ ఫార్ములా. కొటేషన్ బాగుంది. ఇనిషియల్గా మనకు బ్రేక్ వచ్చేంత వరకు మనం బ్రేక్ తీసుకోవద్దు. ఏ ఫెస్టివల్ లైట్ మనం ఎంజాయ్ చేయలేము. ఇప్పుడు వీళ్ళు జాబ్ లేకుంటే ఇప్పుడు ఇక్కడ చేస్తున్న ప్రాబ్లం అదే. దసరాకు పోతారు, దీపావళికి పోతారు, ఎక్కడికి వెళ్తారు. వాళ్ళు ఒక్కరోజు ఫెస్టివల్కి వెళ్తే 3 days వెళ్ళొచ్చు, తప్పలేదు. 4 days, 1 week, 10 days, 1 month. మీరు నమ్మరు, దసరాకి వెళ్ళిపోయిన స్టూడెంట్ దివాళీ తర్వాత వస్తాడు, దివాళీకి వెళ్ళిన స్టూడెంట్ ఎప్పుడు న్యూ ఇయర్ తర్వాత వస్తాడు. సో ఇది ప్రాబ్లం. సో ఇర్రెగ్యులారిటీ స్టూడెంట్స్ ఈవెన్ దో మా దగ్గరకు వచ్చి కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అవ్వాలని నేను చెప్తున్నాను. ఇర్రెగ్యులారిటీ, ఇది ప్రాబ్లం. నేను ముందు జాయిన్ అయ్యేటప్పుడే ఐ పుట్ ఏ అగ్రిమెంట్ విత్ దెమ్. ఐ రైట్ ఏ అగ్రిమెంట్. ఇన్ దట్ అగ్రిమెంట్ ఐ క్లియర్లీ మెన్షన్ దట్ ఇన్స్టిట్యూట్ మండే టు సాటర్డే నడుస్తుంది, ఒక ఆదివారమే సెలవా, పండగలకు సెలవులు ఉండదు. మీకు జాబ్ వచ్చేంతవరకు ఇన్స్టిట్యూట్ చెప్పినట్లు మీరు ఇన్స్టిట్యూట్కి రావాలి, ఎలాంటి సెలవులు తీసుకోవద్దు. ఆరోగ్యం బాగలేనప్పుడు పేరెంట్స్తో పర్మిషన్ తీసుకొని సెలవు తీసుకోవాలి. ఇంట్లో ఎమర్జెన్సీస్కే మేము లీవ్లు ఇస్తాం, లీవ్లు ఉండవు. అంటే ఎవరు వీళ్ళు ఎక్కడ వింటారు? ఒక 4 రోజులు కరెక్ట్గా వచ్చిన కానీ ఇర్రెగ్యులర్ అవుతారు. ఇర్రెగ్యులారిటీతోనే వాళ్ళు ఫెయిల్యూర్ని హక్ చేసుకుంటున్నారు. ఓకే. సో చాలామంది స్టూడెంట్స్ కోడింగ్లో భయపడుతూ ఉంటారు. సో ఎస్పెషల్లీ అలా కోడింగ్లో భయపడే వాళ్ళకి ఒక్క నిమిషం వాటర్ తాగుతాను, మీరు కూడా తీసుకోరాదు బాటిల్. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ కోడింగ్ విషయంలో భయపడుతూ ఉంటారు. పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్కి కోడింగ్, నాకు కూడా ఆ కోడింగ్ గురించి తెలియదు, వింటూ ఉంటాను. అసలు ఈ కోడింగ్ అంటే ఏంటి? ఆ కోడింగ్ వల్ల భయపడే మీ స్టూడెంట్స్కి మీరు కరెక్ట్గా వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు? కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. మనకు ఒక అప్లికేషన్ రన్ అవడానికి రాసే ఇన్స్ట్రక్షన్సే కోడ్ అంటారు, కోడింగ్, ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు మనకి .NETతో జావాతో ఇది చేసేదంతా ప్రోగ్రామింగే. ఈ ప్రోగ్రామింగ్ జాబ్సే ఎక్కువ ఉంటాయి. ఐటీలో మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవాలి, కోడింగ్ బాగా నేర్చుకోవాలి. కోడింగ్ అంటే భయపడటానికి మెయిన్ కారణం ఏంటంటే బీటెక్ స్టూడెంట్లు, నార్మల్ డిగ్రీ వాడు కోడింగ్ అంటే భయపడతాడంటే ఒక అర్థం ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ టాప్ కాలేజీలో చదివి బీటెక్ ఇండియాలో, అదే స్టూడెంట్ యూఎస్ వెళ్ళి ఒక టాప్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్స్ చదివి కూడా మాకు ఫోన్ చేసినప్పుడు ఓపీటీలో ఉంటారు వాళ్ళు. ఎంఎస్ అయినాక ఓపీటీ అంటే జాబ్కి వెళ్ళాలి టైం, అది H1కి ముందు ఎంఎస్ తర్వాత ఉన్న పీరియడ్ని ఓపీటీ అంటారు. ఈ ఓపీటీ టైంలో వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు కానీ ఇక్కడ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిన స్టూడెంట్కి ఫోన్ చేసి కూడా నేను పలానా టాప్ కాలేజీలో చదివాను కంప్యూటర్ సైన్స్, నేను .NET కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ సార్ నాకైతే ఒకటి నిజం, కోడింగ్ అంటే చాలా భయం సార్ అంటారు. వీళ్ళే కాదు, ఓ 4 years 5 years యూఎస్లో వర్క్ చేస్తారు, జాబ్ చేస్తున్నా అంటారు. ఏదో .NET బదులు ఇంకో కోర్సులు చేస్తారు. కొంతమంది .NETలో చేసి కింద మీద పడి మళ్ళీ అప్డేట్ అవ్వడానికి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రోగ్రామింగ్ అంటే చాలా భయం సార్, చాలా కష్టమేమో అని. మేము క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా 100 మంది ఉంటారు అనుకోండి, ఊరికే హౌ మెనీ ఆర్ స్కేరింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే కామ్ ఉంటారు. అప్పుడు నేను చెప్తాను, వెన్ ఐ వాజ్ డూయింగ్ MCA ఐ వాజ్ ఆల్సో స్కేరింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్. వెన్ దెర్ ఈజ్ ఎ ల్యాబ్ ఎగ్జామ్ ఐ వాజ్ గోయింగ్ విత్ స్లిప్స్, ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ పాకెట్లో పెట్టుకొని లక్కులో రాసేవాడిని. అంటే అప్పుడు ఈ 100 మందికి ఆల్మోస్ట్ 95 మంది హ్యాండ్ రైజ్ చేస్తారు, కోడింగ్ అంటే భయపడుతున్నారు. ఎందుకు ఇంతమంది కోడింగ్ అంటే భయపడతానికి కారణం ఏంటంటే మెయిన్ రూట్ కాజ్ ఫర్ దిస్ ఈస్ బీటెక్ కాలేజీలలో ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి సి కానీ పైథాన్, మెయిన్ సి లాంగ్వేజ్ ఉంటుంది.
ఇది సిఎస్సి నుంచి సివిల్ వరకు ఉంటుంది. ప్రతి బ్రాంచ్లో సి లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ నేర్పించే టీచర్లు కనుక మేము నేర్పించే విధంగా పద్ధతి ప్రకారం నీట్గా నేర్పించే 6 నెలల్లో వాళ్ళని సిలో ఎక్స్పర్టైజ్ చేసి ఉంటే అసలు ఏ స్టూడెంట్ కూడా కోడింగ్ అంటే భయపడరు. వాళ్ళు అక్కడ భయం క్రియేట్ చేస్తారు. అది వచ్చిన టీచింగ్తో ఏదో చెప్పి టాప్ కాలేజెస్లో కూడా ప్రాపర్ కోడింగ్ టీచర్స్ లేరు. ప్రోగ్రామింగ్ టీచింగ్ అనేది అకాడమిక్లో సరిగా లేకపోవటానికి కారణం వల్ల వీళ్ళు అక్కడ బట్టి చదువుకొని కోడింగ్ అక్కడిక్కడ ఏదో తిప్పలబడి పాస్ అయ్యి వచ్చేసి ఆ కోడింగ్ అంటే కష్టం, కోడింగ్ అంటే చాలా ఈజీ. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కంటే కూడా కోడింగ్ ఈజీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ టీచర్. మీరు చెప్పినట్టు టాప్ యూనివర్సిటీస్, టాప్ కాలేజెస్లో చదివిన స్టూడెంట్స్కి కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ కోడింగ్ చేయలేకపోతున్నారంటే ప్రాబ్లం టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉందా, స్టూడెంట్స్లో ఉందా? టీచరే, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్కి ఒక ఎయిమ్తో వెళ్తాడు కాలేజీకి. ఇప్పుడు నేను అనేది 100% చెప్పట్లేదు, ఒక 70-80% స్టూడెంట్, మెజారిటీ క్రౌడ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి స్టూడెంటు 4 నెలల్లో ఒక బీకామ్ స్టూడెంట్ ప్రోగ్రామింగ్ ఇరగదీస్తుందని కంపెనీస్ అప్రిషియేట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న స్టూడెంట్కి ప్రోగ్రామింగ్ నేర్పించట్లేదు స్టూడెంట్ అంటే, ఫ్యాకల్టీస్ నేర్పట్లేదు అంటే డెఫినెట్గా ఫ్యాకల్టీస్ ప్రాబ్లం. ఇది 100%. ఇది ఒక్క కేసు చూసి కాదు, వేల కేసుని ఒక 15 ఏళ్ళు అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఓన్లీ ఇట్స్ అంటే ఇది ఒక ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్. కోడింగ్ టీచింగ్ రావట్లేదు వాళ్ళకి. మన దగ్గర మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉన్నారు బాగా, అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా చెప్పే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. బట్ ప్రోగ్రామింగ్ టీచింగ్ వీళ్ళు ఎక్కడ నేర్చుకోలేకపోవటమా, ఎలా చెప్పాలో పరిశోధన చేయకపోవటమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఐ వాంట్ బి ఏ నెంబర్ 1 ఇన్ దిస్ ఫీల్డ్ అన్నప్పుడు ఒక క్లాస్ చెప్పాలి అంటే డైరెక్ట్గా వెళ్ళను. నేను ఇప్పుడు వెళ్తున్నాను. కానీ ఇంతకుముందు ఒక క్లాస్కి స్టార్టింగ్లో ఒక 1 ఇయర్ వరకు ఒక గంట క్లాస్ కోసం 7-8 గంటలు ప్రిపేర్ అయ్యి ఈ క్లాస్ ఎలా చెప్పాలి, ఈ క్లాసు ఈ కాన్సెప్ట్ని ఎలా ఎక్కియాలి, ఈ కాన్సెప్ట్లో స్టూడెంట్కి ఎక్కడ డౌట్ వస్తుంది అని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి క్లాసులు చెప్పేవాడిని. అలా ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ చేయడం కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్లస్ ఒక క్లాస్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ మైండ్లో నుంచి ఎలాంటి భయాలు తీసేయాలి, ఎక్కడ స్టూడెంట్కి డౌట్ వస్తుంది అనేది స్టూడెంట్ కంటే టీచర్కే బాగా అర్థమైంది. అంటే ఆ టీచర్ రెస్పాన్సిబుల్గా ఉంటే. సో నో డౌట్ అబౌట్ దట్, అక్కడ స్టూడెంట్ ప్రాబ్లం కంటే కూడా టీచర్దే మెయిన్ ప్రాబ్లం. అసలు బీటెక్ కాలేజెస్లో ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రోగ్రామింగ్ ప్రాపర్గా చెప్పే ఫ్యాకల్టీస్ చాలా తక్కువ ఉన్నారు. కాలేజెస్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయి ఉంటే ఫ్యూచర్లో అసలు ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు మన ఇండియా నుంచి ఇప్పటివరకు ప్రోగ్రామర్స్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్లో ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. మంచి ప్రోగ్రామర్స్ ఉన్నారు మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు. యూఎస్ మార్కెట్లో ఒక లెవెల్లో ఉండే మన యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్సే మార్కెట్ని ఊపుతున్నాయి. దాన్ని తగ్గిపోతుంది స్లోగా. ఎప్పుడైతే బీటెక్ కాలేజెస్ ఏ సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, పైథాన్, జావా, .NET ఇలాంటి కోర్సులు చెప్పే ఫ్యాకల్టీస్ వరకు ఎక్స్పర్ట్స్ ఉండాలి, టీచింగ్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ని ఎక్కించే విధానం లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ బీటెక్ కాలేజెస్ నుంచి వెళ్ళే పిల్లలందరూ ఈరోజు నాన్-ఐటీ జాబ్స్కి వెళ్తున్నారు. చాలామంది నాన్ ప్రోగ్రామింగ్ కోర్సులకు వెళ్తున్నారు. నాన్ ప్రోగ్రామింగ్ కోర్సెస్లో జాబ్స్ లేవు. సో అలాగే బీటెక్లో నాన్ కంప్యూటర్ బ్రాంచ్ వాళ్ళు సాఫ్ట్వేర్లోకి రావచ్చా? సో వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా ట్రైన్ చేస్తారా? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ ఇది చాలామందికి యూస్ఫుల్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే బీటెక్లో సిఎస్సి, ఐటీతో పాటు ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, చాలా ఉంటాయి, సివిల్ చాలా కోర్సులు ఉన్నాయి. బట్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటుంటే సిఎస్సి, ఐటీ వాళ్ళే సాఫ్ట్వేర్ వైపు వెళ్తారు, మేము సాఫ్ట్వేర్ కాదు ఇంకోవైపు కోర్ ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ కోర్ జాబ్స్ ఉంటాయి. సివిల్ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తారు, కన్స్ట్రక్షన్ కంపెనీ, మెకానికల్ ఇండస్ట్రీకి వెళ్తారు, మెకానిక్ వాళ్ళు. అయితే ఈ కోర్ సైడ్ జాబ్స్ తక్కువ ఉంటాయి. ఈ యొక్క చేదు నిజం వాళ్ళకి అర్థమయ్యేసరికి బీటెక్ అయిపోయి నాక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో జాబ్ ట్రయల్స్లో ఐటీలో లాస్ట్ బెంచ్లో కూర్చొని బ్యాక్లాగ్స్తో పాస్ అయినోడు కూడా ఏ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంటాడు. ఈసీఈ, త్రిబుల్ ఈలో ఫస్ట్ రోలో కూర్చొని టాపర్కి కూడా కటకటగా జాబ్ వస్తుంది, తక్కువ శాలరీస్లో ఉంటారు. ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో రీయూనియన్లలో వీళ్ళు రియలైజ్ అవుతారు ఐటీ కరెక్ట్గా, ఐటీలో జాబ్స్ ఎక్కువ ఉంటాయని. బట్ ఐటీకి ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు నార్మల్ డిగ్రీ అన్నాను ఇందాక, అసలు బీటెక్లో ఏ బ్రాంచ్ చేసినోడైనా ఐటీ జాబ్కి అల్టిమేట్గా సూటబుల్ అవుతారు. ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ వాళ్ళు నిజంగా ప్యాషనేట్ అయితే కోర్ వైపు ఇమీడియట్గా జాబ్ కొట్టండి. కోర్ వైపు జాబులు ఉన్నాయి కానీ ఐటీ అని ఉండదు.
బట్ కోర్ ఇండస్ట్రీలో ఇంత శాలరీ గ్రోత్ ఉండదు. కాబట్టి ఏ బ్రాంచ్ చేసినా బీటెక్లో సాఫ్ట్వేర్ సైడ్ హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు బీటెక్లో కంప్యూటర్ సైడ్ చేసిన వాళ్ళు కూడా మరి జాబ్స్ రాక టఫ్ కాంపిటీషన్ వల్ల చాలామంది నాన్ ఐటీ ఫీల్డ్స్కి వెళ్తున్నారు. ఎందుకంటారు? ఇది పిల్లలు అప్డేట్ అవ్వలేక. ఇప్పుడు బీటెక్ సిఎస్సి ఐటీ చేసి 2 ways. నెంబర్ 1, క్యాంపస్ ఇంటర్వ్యూస్లలో ఈ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే మేము క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తున్నాము అని చెప్పుకోవడం కోసం కంపెనీస్ని తీసుకొస్తున్నాయి. ఈ కంపెనీస్ని తీసుకొస్తున్నప్పుడు ఐటీ ప్లేస్మెంట్ ఉంటుంది, నాన్ ఐటీ ప్లేస్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో ఉంది. విప్రోలో ఐటీ జాబ్స్ ఉంటాయి, నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి. విప్రోలో బీపీఓ జాబ్స్ ఉంటాయి. బట్ విప్రో క్యాంపస్ వచ్చింది అంటే ఇప్పుడు మన స్టూడెంట్ ఏమనుకుంటాడు, పేరెంట్స్కి ఏం చెప్తాడు, విప్రో వచ్చిందమ్మా, విప్రోకి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా అని చెప్తాడు. ఎవరైనా విప్రో అంటే సాఫ్ట్వేర్ జాబే అనుకుంటాం. ఇప్పుడు ఆ విషయం ఇలా కాలేజ్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్తారు, విప్రో నుంచి వచ్చిన వాళ్ళు, బాబు ఇది బీపీఓ జాబ్స్, ఇవి ఐటీ కోసం తీసుకున్నాం. ఉంటుంది ఎక్కువ నాన్ ఐటీ బీపీఓ జాబ్స్ కండక్ట్ చేస్తారు. బీటెక్ కాలేజెస్కి వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ ఆఫర్లు ఇచ్చేస్తారు. వీడు రోల్కి వెళ్ళిన తర్వాత వాడికి అర్థమైంది ఇది బీపీఓ జాబ్ అనేది తెలుస్తుంది వాళ్ళకి. పాప అది అర్థమయ్యేసరికి 2-3 ఏళ్ళు అందులో ట్రావెల్ చేస్తారు. ఒకటి అక్కడ రాంగ్ స్టెప్ పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను. నెంబర్ 1, ఇంజనీరింగ్ కాలేజీలో అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు నాన్ ఐటీ జాబ్స్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కండక్ట్ చేయకండి. పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కి వెళ్ళాలి కానీ బీపీఓ జాబ్కి పంపించకండి. బీపీఓ జాబ్కి జస్ట్ నార్మల్ డిగ్రీ పిల్లలు సరిపోతారు. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు సాఫ్ట్వేర్ కోర్సులు చేయడానికి వచ్చే ఈ బీటెక్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ అమీర్పేట కోచింగ్ సెంటర్లో 1 hour 1.5 hour ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ .NET ఒక జావాని ఏదో కోర్స్ చేసి ఈ కోర్సు చేస్తుంటే వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఒక 5 నెలల్లో కోర్స్ అయిపోతుంది, 6 నెలల్లో నాకు జాబ్ వస్తుంది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అంటాడు. నువ్వు కోర్స్ చేసినంత మాత్రం నీకు జాబ్ రాదు. ఫస్ట్ పాయింట్, కోర్సులో ఎక్స్పర్టైజ్ అవ్వాలంటే నువ్వు స్పెండ్ చేసే 1-2 hours సరిపోదు. ఫుల్ డే నువ్వు అప్డేట్ అయ్యే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వండి. అది చేయకుంటే వీళ్ళు ఆఫ్ నాలెడ్జ్తో ఇంటర్వ్యూస్కి వెళ్తారు. ఇంటర్వ్యూస్ దొరకటం కూడా కొద్దిగా కష్టం ఉంటుంది వీళ్ళకి ఆఫ్ క్యాంపస్లో. కాబట్టి వీళ్ళు ఒక 6 months మళ్ళీ జాబ్ ట్రయల్స్ చేసి ఏ జాబ్ రానప్పుడు వీళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి నాన్ ఐటీ జాబ్స్కి వెళ్తున్నారు. మెయిన్ అది అన్నట్టు 2 చోట్లలో జరుగుతుంది. ఒకటి కాలేజీలో నాన్ ఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూస్, నెంబర్ 2 కోచింగ్ సెంటర్లకు వచ్చి కోర్సులు చేసేటప్పుడు వీళ్ళు హార్డ్ వర్క్ చేయకుండా రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవటం, ఇక్కడ రాంగ్ కోర్సులు చూస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐటీ బీటెక్ అయినాక హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇప్పుడు బీటెక్ అయిపోయినాక చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కోడింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, నాన్ కోడింగ్ ఉంటుంది. .NET జావా నేర్చుకోమని చెప్తాం. ఇప్పుడు తెలిసినోడికి అర్థమైంది. తెలియదు ఇది .NET ఎప్పుడో 2002లో వచ్చింది ఓల్డ్, జావా 95 ఇంకా ఓల్డ్, లేటెస్ట్ కోర్సు లేదన్న నాన్ కోడింగ్ కోర్సులు కావాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే టూల్స్ నేర్చుకుంటారు. ఈజీ లెర్నింగ్ అన్నట్టు. ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఒక 6 నెలలు పడుతుంది. అదే టూల్ 1 monthలో నేర్చుకోవచ్చు, నేను జాబ్కి వెళ్ళిపోతా అంటారు. కానీ ఎలాంటి టూల్స్లో అదర్ దాన్ .NET జావా తప్పితే వేరే సబ్జెక్ట్స్లలో ఫ్రెషర్ జాబ్స్ అనేది చాలా తక్కువ. ఈ విషయం అర్థమయ్యేసరికి వీళ్ళకి 1 year అయిపోద్ది. సో వాళ్ళు డెఫినెట్గా ఇంకా ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఏదో ఒక ఉద్యోగం కావాలి కాబట్టి నాన్ ఐటీ జాబ్స్కి వెళ్తారు. నాన్ ఐటీకే కాదు, ఇందులో ఇట్లా కోర్సులు చేసిన తర్వాత పిల్లలు డైవర్ట్ అయిపోయి ఏ ర్యాపిడోలు ఏ స్విగ్గీలోకి వెళ్ళే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే రైట్ కోర్స్ చూసి, అంటే ఏదైతే సాఫ్ట్వేర్ ఫ్రెషర్ జాబ్స్ లేని కోర్సులు ఫ్రెషర్స్ నేర్చుకుంటున్నారు. లైక్ AWS, DevOps, ఈ నాన్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్, టాబ్ల్యూ, పవర్ BI ఇవన్నీ. ఓకే, సో యుఎస్లో ఓపీటీ స్టూడెంట్స్ జాబ్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? యుఎస్ వెళ్ళినప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్తారు మన వాళ్ళందరూ. F1 వీసా అంటారు. ఇక్కడ బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయిన తర్వాత అక్కడ 2 సంవత్సరాలు ఎంఎస్కి ఏదో ఒక యూనివర్సిటీలో అప్లై చేసుకొని F1 వీసా స్టేటస్లో ఉంటారు. స్టూడెంట్ వీసా అంటారు. వీళ్ళు ఎంఎస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి 3 years ఓపీటీ పీరియడ్ అని ఉంటుంది. ఈ ఓపీటీ పీరియడ్ అంటే ఈ పీరియడ్లో వీళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ వీళ్ళు ఏదైనా కోర్సులు చేసుకుంటూ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే దే కెన్ వర్క్ ఇన్ కంపెనీస్. అంటే వీళ్ళకి H1B రాకముందు F1 అయిపోయినాక, ఎంఎస్ అయిపోయినాక ఉన్న పీరియడ్ని ఓపీటీ 3 years పీరియడ్. ఈ ఓపీటీ పీరియడ్లో 2 ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్ ఓపీటీ అంటారు. ఇనిషియల్ ఓపీటీ అనేది 1 year వస్తుంది. దాన్ని ఎక్స్టెన్షన్ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ అనేది 2 years. ఈ 3 years పీరియడ్ వీళ్ళు ఏదైనా ఎంప్లాయర్ ద్వారా ఐటీ జాబ్ చేసుకోవచ్చు. అంటే టిల్ H1B వీసా అప్రూవ్ అయ్యేంత వరకు ఒక ఫెసిలిటీ యుఎస్ గవర్నమెంట్ మన స్టూడెంట్స్కి ఇచ్చింది. ఈ పీరియడ్లోనే వీళ్ళు జాబ్ ట్రయల్స్ చేసుకుంటారు.
ఈ ఓపీటీ పీరియడ్లో అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఎంఎస్ అయిపోతుండగానే అయిపోయే టయానికో అయిపోయే ముందో అయిపోయిన తర్వాత ఏదో ఒక ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూట్స్ మాలాంటి ఇన్స్టిట్యూట్స్ని ఐడెంటిఫై చేసుకొని ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ని ఒక 4 నెలలు 5 నెలలు సీరియస్గా పార్ట్ టైంలన్నీ పక్కన పెట్టి ఒక ఎంప్లాయర్ని చూసుకొని మేము ఒక 4 నెలలు కోర్సు నేర్చుకొని వస్తామని చెప్పేసి పర్ఫెక్ట్ కోర్సు నేర్చుకొని ఆ ఎంప్లాయర్ ద్వారా ఇంటర్వ్యూస్ అటెండ్ కోర్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్లోకి వెళ్ళిపోతే దే ఆర్ సేఫ్. అంటే ఫస్ట్ 6 months సెటిల్ అయిపోతారు. బట్ మన వాళ్ళు చేసే ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఎంఎస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్ట్ టైంల మీద పడతారు. పార్ట్ టైంలు చేసుకొని డబ్బులు సంపాదించుకొని లోన్స్ క్లియర్ చేసుకోవాలనుకొని వీళ్ళు ఒక ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎంప్లాయర్ ఏం చేస్తారంటే దే విల్ నెవర్ టెల్ టు ద పీపుల్ ఓపీటీ స్టూడెంట్స్కి ఎవరు కూడా మీరు కోర్స్ అప్డేట్ అవ్వండి స్కిల్ అప్డేట్ అవ్వండి అని చెప్పరు. డైరెక్ట్గా బాబు నీ ప్రొఫైలు సేల్స్ ఫోర్స్లో మార్కెటింగ్ చేస్తాను నువ్వు కూర్చో అంటాడు. వీడు పార్ట్ టైం చేసుకుంటే సేల్స్ ఫోర్స్లో రెజ్యూమ్ తయారు చేసేసుకొని సేల్స్ ఫోర్స్లో అప్లై చేస్తూ ఉంటారు. 9 to 6 జాబ్ అప్లై. ఇంటర్వ్యూస్ వస్తాయి. ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి ఏదో 4 ముక్కలు నేర్చుకొని ఇండియా నుంచి ఒక రిసోర్స్లో ద్వారా ప్రాక్సీ హెల్ప్ తీసుకొని ఒక ఇంటర్వ్యూ హెల్పర్స్ని పెట్టుకుంటారు. ప్రాక్సీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్వ్యూ హెల్పర్. అంటే రియల్ స్టూడెంట్ అటెండ్ అవ్వకుండా ఆ కాల్ డైవర్షన్ చేసుకొని ఇండియా నుంచి ఒక రిసోర్స్ ఎవరైతే ఆ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ ఉందో అతను ఇంటర్వ్యూ ఇస్తాడు అన్నట్టు కంపెనీస్కి. ఇచ్చి ఆ కాల్ క్లియర్ చేసి ఒక ఆఫర్ తెచ్చుకొని ఆ ఎంప్లాయర్ ఏం చేస్తాడు ఆఫర్ అంతా ఇదంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు. వాళ్ళే హెల్ప్ గైడ్ చేస్తారు. మనవాడికి కూడా షార్ట్కట్లో జాబ్ వస్తుంది కాబట్టి హ్యాపీ అవుతాడు. మంచి శాలరీ వస్తుంది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు జాబ్ చేయలేరు కదా. చేయలేరు అప్పుడు ఏం చేస్తారు ఇండియా నుంచి ఒక రిసోర్స్ని అదే కన్సల్టెన్సీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. వర్క్ సపోర్ట్ అంటారు. వర్క్ సపోర్ట్ అంటే ఆడ 8 hours వాడు వర్క్ అంతా తెలుసుకొని ఈవినింగ్ వచ్చినాక వాళ్ళు ఈవినింగ్ మన పొద్దున్న టైంలో మన కాడి నుంచి ఒక ఎక్స్పర్ట్ని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి ఒక 2 hours వాళ్ళ 8 hours వర్క్ని మొత్తం వీళ్ళు ఒక 2 hours ఈ ఎక్స్పర్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే వీళ్ళు వెళ్ళి నెక్స్ట్ డే కంపెనీలో సబ్మిట్ చేస్తారు. ఈ విధంగా ఒక ఎక్స్టర్నల్ రిసోర్స్ ద్వారా వాళ్ళ జాబ్ని ఇక్కడి నుంచి జాబ్ చేయించుకుంటే ఒక నడిపిస్తుంటారు. బట్ సీరియస్ టాస్క్ లైవ్లో ఇంప్లిమెంట్ చేయాల్సినప్పుడు మేనేజర్ ముందో క్లయింట్ ముందో మీటింగ్స్లలో వీళ్ళు దొరికిపోతారు ఎక్స్పర్టైజ్ అవ్వకపోవటం వల్ల. అందువల్ల ఒక 3 months 4 months ఈ షో రన్ అవుతుంది. ఈ 3-4 months ఆ ఎంప్లాయర్కి పే వస్తుంది. ఆ పేలో ఒక సగం పే వీడికి ఇస్తారు. వీళ్ళిద్దరికి పంచుతాడు. ఎవరు ఇంటర్వ్యూ హెల్పర్కి ప్లస్ వర్క్ నేర్పించే వాళ్ళకి పంచి ఈ విధంగా మనీ అంతా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. బట్ ఎంప్లాయర్ సేఫ్ ఉంటాడు. 3 months 4 monthsలో ఏదో ఒక ఫైన్ డే వీడు స్ట్రెస్ అయ్యి జాబ్ వదిలేయటమో లేదంటే కంపెనీ వాళ్ళు తీసేయటం జరుగుతుంది. మళ్ళీ తీసేసిన తర్వాత వీడు ఇంకో ఎంప్లాయర్ని పట్టుకుంటాడు. వాడు ఇంకో కోర్సు రికమెండ్ చేస్తాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్. కానీ ఎవరు కూడా ఇలా 3 years ఓపీటీ పీరియడ్లో ఏ కోర్సులో ఎక్స్పర్ట్ అవ్వకుండా ఏ జాబు పర్టికులర్గా చేయకుండా 2-3 jobs మారి లాస్ట్కి దేనికి అంటే అన్నీ చేశాడు దేంట్లో ఎక్స్పర్ట్ అవ్వకుండా స్టేజ్లోకి వెళ్ళి నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని చూస్తా. కాబట్టి అందరూ ఓపీటీ స్టూడెంట్స్కి నేను చెప్పేది అంటే ఎంఎస్ చదివేటప్పుడే కోర్సులు నేర్చుకోండి. అట్లీస్ట్ ఎంఎస్ లాస్ట్ సెమిస్టర్లో అట్లీస్ట్ ఓపీటీ ఇనిషియల్ ఓపీటీలో ఒక 6 months ఎక్స్పర్ట్ అయ్యి అప్పుడు మీరు జాబ్లోకి వెళ్ళండి అని చెప్తాను. మీ దగ్గర నుంచి యూఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ ఫినిష్ చేసిన మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి సార్ మేము రాలేము అక్కడ పార్ట్ టైం చేసుకుంటూ మళ్ళీ కొత్త కోర్స్ మీ దగ్గర తీసుకుంటామన్న వాళ్ళకి ఏమన్నా? చాలామంది ఇప్పుడు ఇక్కడ నుంచి బీటెక్ అయ్యి మేము తెలవకుంటే వెళ్ళి ఎంఎస్ అప్పుడు ఓపీటీ టైంలో మా యూట్యూబ్ వీడియోలో ఇన్స్టా రీల్సో ప్లస్ వాళ్ళు మన ఓల్డ్ స్టూడెంట్స్ అక్కడ జాబులు చేసేవాళ్ళు చెప్పినప్పుడు కోర్సులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గర కోర్సులు సగంలో వదిలిపెట్టి తర్వాత వాళ్ళు ఎంఎస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్న కోర్సుని ఎప్పుడూ అప్డేట్ అవుతుంటుంది. .NET 5 ఏళ్ల క్రితం చెప్పిన .NET కాదు, అప్పుడున్న .NETకి ఇప్పుడు 70% ఎక్స్టెండ్ అయింది. దే అటెండ్ అగైన్ ఫ్రమ్ యూఎస్. అంటే జూమ్లో అలా అటెండ్ జూమ్ సెషన్స్ ఎవ్రీ డే వీ రన్ 2 slots. 9 to 6 వీ రన్ ఆఫ్లైన్ క్లాసెస్. అంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాసులు వినాలి. యుఎస్ కెనడా యూకే ఈ స్టూడెంట్స్ కోసం ప్లస్ వర్కింగ్ వాళ్ళ కోసం ఈవినింగ్ 7 to night 11 వరకు ఆన్లైన్ బ్యాచ్ నడుస్తుంది. మాకు 2 షిఫ్ట్లు నడుస్తుంది. ఒక షిఫ్ట్ 9 to 6 అగైన్ సెకండ్ షిఫ్ట్ 7 to 11. సో టీమ్ విల్ నడుస్తుంది. 2 బ్యాచ్ నడుస్తుంది 11 మొత్తం నేను మా స్టాఫ్ అంతా నిద్రపోయేసరికి 11:30 12 అవుతుంది. 2 ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్లో అక్కడ ఆన్లైన్ బ్యాచ్లో వీరన్ ఆన్లైన్ బ్యాచ్ల వరకు ఎక్కువ మంది యుఎస్ స్టూడెంట్సే ఉంటారు. ఓపీటీ వాళ్ళు ఉంటారు. లాస్ట్ ఫిబ్ నుంచి విపరీతమైన క్రౌడ్ వచ్చింది. ఎప్పుడైతే ట్రంప్ రూల్స్ స్ట్రిక్ట్ చేశారో పార్ట్ టైం జాబ్లు వదిలిపెట్టి కోర్సుల మీద పడ్డారు. వాళ్ళందరూ చెప్పిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు నేను ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్పానో ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. సో యుఎస్ టెక్ మార్కెట్లో
మేజర్గా ఫోకస్ చేయాల్సిన ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఏంటి, మీరు ఏది సజెస్ట్ చేస్తారు? వరల్డ్ వైడ్గా అంటే ఇండియా మార్కెట్ అంటే ఏషియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్ సెకండ్ మార్కెట్, థర్డ్ మార్కెట్ యూరప్ మార్కెట్, యూకే, అదంతా. ఏ మార్కెట్లోనైనా హయ్యెస్ట్ జాబ్స్ ఉన్నది ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్కి. ఇది చేదు నిజం, చాలామందికి నచ్చదు. నెంబర్ 1 .NET, నెంబర్ 2 జావా. ఈ 2 కోర్సులకు ఉన్నంత లాంగ్ హ్యూజ్ కౌంట్ అండ్ లాంగ్ అంటే ఈ జాబ్స్ కూడా కంటిన్యూగా లాంగ్ అంటే లైక్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఫుల్ టైమ్ జాబ్స్ ఎక్కువ దొరికే సబ్జెక్ట్స్ ఈ 2. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. సో ఈ ఓపీటీ స్టూడెంట్స్ అక్కడ జాబ్స్ ట్రయల్స్ చేస్తూ రిజెక్షన్స్, ఫెయిల్యూర్స్ ఇలా అయిపోతూ ఏదో ఒక డిప్రెస్డ్ మూమెంట్లో మీకు ఫోన్ చేసి అడగటం, మీరు వాళ్ళని ఏమన్నా మోటివేట్ చేయడం, ఇన్స్పైర్ చేయడం, ఇలాంటివి జనరల్గా ఇప్పుడు ఓపీటీ వాళ్ళు మాకు కనెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా 4 months 5 months మాకు టచ్లో ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ మేము కోర్సులు ఇస్తుంటాం. కోర్సుల తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా హెల్ప్ కావాలన్నప్పుడు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. విల్ ప్రొవైడ్ ఆల్వేస్. ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. మాకు ఇండియాలో మార్కెట్ ఎంత బిజినెస్ అవుతుందో యూఎస్ ట్రైనింగ్స్తో అంత బిజినెస్, అంతకంటే ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఓకే. సో ఫ్యూచర్లో ఈ ఏఐ గురించి బాగా వింటూ ఉన్నాము. ఏఐ వల్ల ఐటీ ఇండస్ట్రీస్ కానీ స్టూడెంట్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇది నా పర్సనల్ క్వశ్చన్. నో డౌట్ అబౌట్ దట్. ఇది మీ పర్సనల్ క్వశ్చన్ కాదు. ఇప్పుడు టోటల్ మార్కెట్లో ఏ స్టూడెంట్ ఎమ్మటి పేరెంట్ వచ్చినా వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఇది. బాగా వినపడుతున్న క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, దీనివల్ల ఐటీ జాబ్స్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ప్రోగ్రామర్ జాబ్స్కి 0 ఎఫెక్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ జాబ్స్కి ఏఐ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. దీనికి ఎవిడెన్స్ రిఫరెన్స్ ఏం చెప్తానంటే, రీసెంట్గా మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ కోడింగ్ జాబ్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కమింగ్ 100 years అంటే వచ్చే 100 సంవత్సరాలు కూడా ఐటీలో డెవలపర్ జాబ్స్కి అంటే ప్రోగ్రామర్ జాబ్స్కి ఏ వల్ల ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మనిషి మేధాశక్తితో రాసే అల్గారిథం రాయలేదు. ఈ ఏఐ వల్ల ఇంపాక్ట్, అది ఒక రిఫరెన్సే ఉంది, ఆ వీడియో కూడా ఉంది, ఈటీవీ వాళ్ళు ఇచ్చారు, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఇచ్చిన పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐ వల్ల ఇంపాక్ట్ అయ్యే జాబ్స్ ఏంటంటే ప్రాసెసింగ్ జాబ్స్, అడ్మిన్ జాబ్స్. ప్రాసెసింగ్ జాబ్స్, అడ్మిన్ జాబ్సే కానీ టెక్లో డెవలపర్ జాబ్స్కి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, అంతే. సో నో డౌట్, దాని గురించి అసలు భయపడద్దు. ఇది ఏంటంటే ఒక రూమర్ క్రియేట్ అయ్యి ఏఐ వల్ల జాబ్స్ పోయాయి. ఈ మధ్య అమెజాన్లో జాబ్స్ పోయాయి అన్నారు, 30,000 యూఎస్లో. అవన్నీ కూడా డెవలపర్ జాబ్స్ కాదు, అవన్నీ కూడా ప్రాసెసింగ్ బీపీఓ టైప్ జాబ్స్, అంతేగాని ఐటీ డెవలపర్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఏఐ వల్ల ఉండదు. మీరు ప్రజెంట్ టైంలో మీ స్టూడెంట్స్ ఎవరైనా యుఎస్ వెళ్తాను, ఎంఎస్ చేస్తాను అంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? వెళ్ళమంటారా, వద్దు ఇక్కడే ఉండి మంచి జాబ్లో సెటిల్? ప్రజెంట్ యుఎస్లో ఉన్న గత 1 year నుంచి వస్తున్న ఇష్యూస్ ఎలా స్టార్ట్ అయినాయి అంటే 25 January February ఆ టైంలో ఫస్ట్ ట్రంప్ నుంచి వచ్చిన కొన్ని అనౌన్స్మెంట్లు ఏంటంటే, మేము విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుతున్న వాళ్ళు పార్ట్ టైంలు ఇల్లీగల్గా చేస్తున్నారు. అంటే ఇక్కడ స్టూడెంట్స్కి పార్ట్ టైంకి వీక్లీ ఇన్ని అవర్స్ అని ఉంటుంది, ప్లస్ విత్ ఇన్ ద క్యాంపస్ చేయాలి, వాళ్ళు బయటకు వెళ్తున్నారు, వాళ్ళందరి మీద మేము స్ట్రిక్ట్గా ఉండబోతున్నాం అని చెప్పి కొన్ని టీమ్స్ మొత్తం డిఫరెంట్ ప్లేసెస్లో ఎప్పుడు సెర్చ్ చేసి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని డీపోర్ట్ చేయటం, ఇలాంటివి కొన్ని జరగడం జరిగింది. కాబట్టి ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది టెన్షన్ మన వాళ్ళకి. అంతకుముందు వరకు కూడా విపరీతమైన పార్ట్ టైంలు చేసేసి నెలకు 4-5 లక్షలు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. అసలు పని వదిలిపెట్టి మురికి పని చేయటం మొదలుపెట్టారు. సో వాళ్ళు ట్రంప్ చెప్పింది ఏంటంటే, బాబు మీరు చదువుకోవటానికి వచ్చారు, మీరు చదువుకోవడానికి ఖర్చుల మందం మీరు క్యాంపస్లో వారానికి 20 గంటలు ఏదో లిమిట్ ఉంటుంది చేసుకొని మీ ఖర్చులు ఎలా తీసుకొని ఓపీటీ అనే పీరియడ్ మీకు ఇచ్చింది, మీరు ఇక్కడ వైట్ కాలర్ జాబులు చేయమని, మీరు స్కిల్ అప్డేట్ చేసుకొని స్కిల్డ్ జాబులు చేయండి, సాఫ్ట్వేర్ స్కిల్ అప్డేట్ చేసుకొని అని చెప్పేది అతని ఐడియా. మన వాళ్ళు ఏం చేశారంటే షార్ట్ కట్లో డే 1 నుంచే వీడు విపరీతమైన పని చేసి పెట్రోల్ బంకులో, రెస్టారెంట్లో రకరకాలు చేసి ఇండియాకి డబ్బు పంపించడం, ఈ లోన్ క్లియర్ చేసుకోవటం, 30-50 లక్షలు 30-50 లక్షలు లోన్ అవుతుంది ఏది ఎంఎస్కి. మనం అన్ని మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి పొలాలు కుదవబెట్టు, బంగారం తాకట్టు పెట్టి పాప వెళ్ళి ఉంటారు, తప్పు లేదు. కానీ నేనేమని చెప్తున్నా మా స్టూడెంట్స్ అందరికి కూడా నేను జూమ్ సెషన్లో ఏం చెప్పానంటే, అరే బాబు ట్రంప్ మనని
ఏమంటారు వన్ వే ట్రాఫిక్లో ఎదురుపోయేటోడిని ఎవరో బాబుకు ఇలా పోకి యాక్సిడెంట్ అవుద్ది, నువ్వు అటు తిరిగి రా లేట్ అయినా అని చెప్తున్నాడు. మనం ఈ పనిలో పడి అసలు పని వదిలిపెట్టాము, మీరు దీనికోసం కాదు, మిమ్మల్ని సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం మేము పిలిపించుకుంటున్నాం అన్నట్టే అతను ఇచ్చింది. కాబట్టి ఏ రకంగా అయినా మనకు కొద్ది రోజులు నొప్పి అయినా కానీ మీరు ఐటీ స్కిల్ అప్డేట్ అయ్యి వైట్ కాలర్ జాబ్స్కి వెళితే ఒక్కసారి సాఫ్ట్వేర్ జాబ్లో ఎక్స్పర్ట్ అయితే అసలు ఇక్కడ మీరు 10 ఎకరాలు అమ్మితే 100 ఎకరాలు కొనుక్కుంటారు. కాబట్టిగా ఇంకో అయిన అప్పు ఇంకో 10 లక్షలు అప్పు అయినా పర్లేదు, పేరెంట్స్కి చెప్పండి, నా మాటగా చెప్పండి. నేను చెప్తున్నాను, మీరు కనుక నేను చెప్పినట్టు ఒక 5-6 నెలలు కష్టపడితే మీరు ఒక్కసారి ఐటీ జాబ్కి వెళ్ళిపోతే మీరు డబ్బులు లెక్క పెట్టుకోవడం ఇంటికాడోళ్ళు, సో ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి అదొకటి జరిగింది. తర్వాత మనకి రీసెంట్గా H1B విషయంలో కొన్ని రూల్స్కి మార్చి $1 lakh ఫీజు అనేది ఒకటి పెట్టి మళ్ళీ తర్వాత దాన్ని ఎంఎస్ వాళ్ళకి, అంటే యూఎస్లో ఉన్న వాళ్ళకి కాదు, బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అధిక ఫీజు అని చెప్పేసి మార్చేశారు. కాబట్టి ఈ రూల్స్ విషయంలో తాపకో నిర్ణయాలు తీసుకొని ఈ మధ్య ఆల్మోస్ట్ 25 మొత్తం ఈ కన్ఫ్యూజన్లో ఉండటంలో మనకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక విధంగా ట్రంప్ సర్కారు, ట్రంప్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే బయట దేశస్తులు అమెరికా రావటం వల్ల అమెరికాలో ఉన్న తెల్లవాళ్ళకి ఉద్యోగ అవకాశాలలో కొంచెం అవకాశాలు తగ్గుతున్నాయి అనే ఒపీనియన్తో వాళ్ళు కొంత కంట్రోల్ చేయాలని చూస్తున్న ఈ యొక్క పరిస్థితులలో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎంఎస్కి ఇప్పుడు వెళ్ళకుండా ఇండియాలో బీటెక్ అయినాక ఒక 3 years 4 years జాబ్ చేసిన తర్వాత ఈ లోపల పరిస్థితులు మళ్ళీ మారుతుంది. అమెరికా అనే దేశం పెట్టే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల అమెరికాకే నష్టం కానీ ఇండియాకి నష్టం కాదు. ఎందుకంటే దీనివల్ల ఎంఎస్కి వెళ్ళే పిల్లలంతా తగ్గిపోయారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే రేపు ప్రాజెక్ట్స్ మొత్తం ఇండియా వచ్చే అవకాశం ఉంది. ఇండియా అమెరికా కంటే పెద్ద డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం ఉంది. ఐటీలో నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 2 ఏంటంటే ఈ మన ఇండియన్స్ లాంటి వాళ్ళతో లేకుండా యుఎస్ ఐటీ అనేది ముందుకు వెళ్ళలేదు. కాబట్టి రూల్స్ అనేది తాత్కాలికం, మళ్ళీ మారవచ్చు. ఒక స్టేబుల్ డెసిషన్స్ తీసుకున్నాక ఎంఎస్ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే, సో అదర్ దాన్ యుఎస్ అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి బెస్ట్ కంట్రీ అంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఇప్పటి వరకు యుఎస్ఏ. ఇప్పుడు ఇప్పటి వరకు యుఎస్ఏ. ఎందుకంటే మనం ఎవరు హైయర్ స్టడీస్కి ఫారెన్ పోయినా అక్కడ చదువు కంటే కూడా చదువు తర్వాత ఉద్యోగం చేయటం వల్ల ఎక్కువ మొత్తంలో శాలరీలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నాం. సో యుఎస్ కాకుండా మనకి కెనడా ఉంటుంది రెండో పొజిషన్. వేరే ఏ యూకే, ఆస్ట్రేలియా కంట్రీస్కి, జర్మనీ ఏ కంట్రీస్కి కూడా నేను గమనించింది, నా అనుభవంతో చెప్తున్నాను, అది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ పెద్ద ఉపయోగం లేదు. దానివల్ల నేను హయ్యర్ స్టడీస్కి విదేశాలకు వెళ్ళటం అనేది, అమెరికాలో అవకాశాలు లేకపోతే వేరే ఏ దేశాలకు కూడా వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా బెటర్ టు స్టే ఇన్ ఇండియా. ఇండియాలో జీతాలు పెరిగినాయి, ఇండియాలో లక్షల్లో శాలరీస్ ఇస్తున్నారు. హైదరాబాద్లో 40 నుంచి 50 లక్షలు పర్ యానం ఇన్కమ్ ఉన్న వాళ్ళు నా స్టూడెంట్స్ కుప్పలు ఉన్నారు 5-6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో. సో స్కిల్ అప్డేట్ చేసుకొని ఇక్కడ జాబ్ చేసుకోవడం మించింది ఏది లేదు, అవసరం లేదు. అసలు నేనేమంటున్నానంటే కొద్ది రోజుల తర్వాత ఇండియన్ వీసా కోసం జనాలు మొత్తం కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళు బారులు తీరే అవకాశం ఉంది. ఇంకో అమెరికా, ఇండియా పోయే అవకాశం ఉంది ఐటీలో. నో డౌట్ అబౌట్ దట్. హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ద లీడింగ్ ఐటీ సిటీ ఇన్ ద వరల్డ్ ఇన్ ఫ్యూచర్. ఆల్మోస్ట్ ఇట్స్ క్రాస్డ్ బెంగళూరు ఆల్సో. సెకండ్ కంట్రీ బెంగళూరు. సో ఇలాంటి 2 ఐటీ హబ్స్, జాబ్ హబ్స్ ఉండగా మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకి ఇప్పుడు 2 తెలుగు స్టేట్లో, ఆంధ్రాలో కూడా అది వైజాగ్ కూడా లేస్తుంది. కాబట్టి సో తెలుగు వాళ్ళకి 2 అడ్వాంటేజెస్. అండ్ ఇండియాలో ఇప్పుడు బెంగళూరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరుని క్రాస్ చేసింది రీసెంట్గా. అండ్ వైజాగ్ కూడా సైమిల్టేనియస్గా డెవలప్ అవుతుంది. కాబట్టి నేనేమంటుంటే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళని మనం భవిష్యత్తులో మన ఇండియన్స్ని అమెరికాలో ఇండియన్స్ అని చూసేటట్టు రేపు మనమందరం కూడా ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా వేరే కంట్రీస్ వాళ్ళు ఇక్కడ ఒక కపుల్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ మొత్తాల్లో మనం చూసే అవకాశం ఉంటుంది ఐటీ జాబ్స్తోనే. అంటే అందులో 3-4 బీటెక్ స్టూడెంట్స్ చూసుకుంటే 3 years అయిన తర్వాత కాలేజ్లోనే ఈ మధ్య 4th yearలో ఇంటర్న్షిప్ అని చెప్పి బయటికి పంపించేస్తున్నారు. సో ఈ 1 year ఇంటర్న్షిప్ని కెరీర్లో వాళ్ళు ఒక మంచి జాబ్లో ప్లేస్ అయ్యేలాగా స్టూడెంట్స్ ఎలా గైడ్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఈ 1 year గ్యాప్లో మన దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళ కెరీర్కి ఎలాంటి బెనిఫిషరీ ఉంటుంది? బీటెక్లో ఫైనల్ ఇయర్లో మనకి అకాడమిక్ ప్రాజెక్ట్ ఉంటుంది ఫైనల్ సెమ్లో. సో నేను అంతా బీటెక్ కాలేజెస్కి అండ్ బీటెక్ స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే బీటెక్ 3 years వరకు స్ట్రిక్ట్గా కాలేజెస్ రన్ చేయండి.
ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్ని ప్రాజెక్ట్ వర్క్ టైంలో కానీ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ కాకముందు కూడా కోర్సులు అప్డేట్ చేసుకునే అవకాశం పిల్లలకి ఇవ్వటం మంచిది. అంటే బీటెక్ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే వన్స్ యూ ఎంటర్డ్ ఇన్ టు ఫైనల్ ఇయర్ యూ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ కాలేజెస్. మీరు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వచ్చేసి ఇండస్ట్రీకి సరిపోయే ఐటీ కోర్సులు అప్డేట్ అవ్వటం అనేది ఎక్సలెంట్ అన్నట్టు. వీడు ఏం చేస్తుండంటే ఫైనల్ ఇయర్ కూడా కాలేజీలో ఉంటారు, బయటకు వచ్చి ప్రాజెక్ట్ వర్క్ అనే పని కూడా వీళ్ళు ప్రాపర్గా చేయట్లేదు. ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్స్లో ఏదో ఫేక్ ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ రెడీమేడ్ అవైలబుల్ ప్రాజెక్ట్ ఒకటి కొనేసి సబ్మిట్ చేస్తున్నారు. అలా కాకుండా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ని ఐటీ ఇండస్ట్రీకి సరిపోయే ఐటీ కోర్సులు అప్డేట్ అవ్వటానికి ఐటీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వటం. మాలాంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా యూ కెన్ గో టు బెంగళూరు, దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. యూ హ్యావ్ ఇన్ హైదరాబాద్, in Kukatpalli we have, in Amirpet we have, right now in Madhapur we have. They can డెఫినెట్గా ఈ యొక్క 1 year పీరియడ్ని 6 months అట్లీస్ట్ ఒక మంచి సబ్జెక్ట్లో ఇంటర్న్షిప్ చేసుకొని అప్డేట్ అయ్యి స్కిల్ అప్డేట్ చేసుకుంటే ఫైనల్ సెమిస్టర్ కల్లా వాళ్ళ చేతిలో ఆఫర్ పెట్టుకోవచ్చు. ఐదర్ క్యాంపస్ ప్లేస్మెంట్లోనైనా ఈ యొక్క స్కిల్ అప్డేట్ హెల్ప్ అవుతుంది, ఆర్ ఎల్స్ మాలాంటి వాళ్ళ ద్వారా ప్లేస్మెంట్స్ చేసుకుంటే ఫైనల్ ఇయర్ అయ్యే నాటికి స్టూడెంట్ టెక్నికల్గా అప్డేట్ అయ్యి ఒక ఐటీ జాబ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫైనల్ ఇయర్ అయిపోయాక సర్టిఫికెట్ చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నగా కోర్సుల కోసం అమీర్పేట కానీ కూకట్పల్లి, హైదరాబాద్, బెంగళూరులోకి వచ్చేసి మళ్ళీ ఒక 6 months 1 year టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బీటెక్ ఇప్పుడు మనకి ఇది 25 నవంబర్ 2025 నవంబర్ అంటే 25 బ్యాచ్ అయిపోయింది. ఇక ఇప్పుడు బీటెక్ 26 వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, 1-2 months నుంచి వాళ్ళు వస్తారు. అప్పుడు ఖచ్చితంగా కంపెనీస్ ప్రయారిటీ విల్ బీ ఆన్ బీటెక్ 2026. సో ఆ పరిస్థితి 25 వాళ్ళు ముందే 25 ఫైనల్ ఇయర్లోనే వచ్చి ఉంటే ఇప్పటికి వాళ్ళు 1 year జాబ్ చేసి ఉంటారు. కాబట్టి ఇది ఫైనల్ ఇయర్స్ ఐటీ కోర్సులు అప్డేట్ చేసుకోవడానికి ఫైనల్ ఇయర్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్. ఆ టైంని అంతా ఎంజాయ్ చేయటం కాలేజెస్లో. హైదరాబాద్ వచ్చినా కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ రమ్మని నేను అన్నంత మాత్రం ఇప్పుడు హైదరాబాద్లో నా వీడియో చూపించి పేరెంట్స్ చెప్పి వస్తుండే హైదరాబాద్ రమ్మన్నారని వచ్చి వాళ్ళ ఇష్టమైన పనులు చేయడానికి కాదు. స్కిల్ అంటే ఇప్పుడు మాలాంటి కోచింగ్ సెంటర్లలో ఫుల్ డే ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి. వీళ్ళు ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా 2 hours ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాయి కానీ బట్ ఇది ఇన్స్టిట్యూట్స్ అనేది వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేస్తారు కానీ బట్ ఎవరైతే స్కిల్ అప్డేట్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు 8 hours ఫుల్ డే ప్రోగ్రాంలో ఒక 6 months ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అప్డేట్ అయితే వాడు అద్భుతాలు సృష్టించవచ్చు. ఎంత నార్మల్ బీటెక్ కాలేజీ నుంచి వచ్చిన పిల్లోడైనా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఓకే. అండ్ మోర్ ఓవర్ చాలామంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కొంతమంది మేము బ్యాంక్ జాబ్స్కి వెళ్తాము, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తాము అని కొన్ని ఇయర్స్ టుగెదర్ ఆ గవర్నమెంట్ జాబ్స్లో ఇన్స్టిట్యూషన్స్లో ఉండి ఎగ్జామ్స్ రాయటం, ప్రిపేర్ అవటం ఇదంతా చేసి 3-4 years టైం వేస్ట్ చేసుకుంటారు. సో నిజంగా ట్రైనింగ్ తీసుకున్న అందులో సక్సెస్ రేషియో ఎంతవరకు ఉంటుంది? అండ్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది, ఐటీ జాబ్స్లో సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా బీటెక్ స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర 2015లో పాస్ అయిన స్టూడెంట్ ఇప్పుడు కోర్స్ చేస్తుండ్రు. మరి ఏం చేసావు 10 years అంటే 10 years దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్. 10 సంవత్సరాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి సక్సెస్ రాక వచ్చి ఒక దశాబ్దం వేస్ట్ అయిపోయింది వాళ్ళకి పాపం. అదే 2015లో నా దగ్గర కోర్స్ చేసుకుని ఐటీలోకి వచ్చిన స్టూడెంట్ 40-50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ మంచిదే, గొప్పవే, నో డౌట్ అబౌట్ దాట్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని నోటిఫికేషన్స్ ప్రభుత్వాలు ఇవ్వగలుగుతారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి సివిల్ సర్వీసెస్ యూపీపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి. బట్ ఈ జాబ్స్ అనేది మనకు Group 1, Group 2 ఆర్ కానిస్టేబుల్ జాబ్స్ ఇయర్లీ 1 or 2 years ఒకసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 10,000 జాబ్స్ పడితే 10 లక్షల మంది రాస్తారు. ఆ యొక్క ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ అంత ఇంటర్వ్యూలు అయ్యేసరికి రిజల్ట్ వచ్చేసరికి ఒక నోటిఫికేషన్కి 2 years పడుతుంది. ఈ 2 years 10 లక్షల మంది రాస్తే 10,000 మందికి జాబ్స్ వస్తే 9,90,000 మంది ఇంకో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి. ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కి ఈజీగా 2-3 ఏళ్ళ తేడా వస్తుంది. ప్లస్ జనరల్గా మనం గమనిస్తే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ కానీ ఏ జాబ్ పోస్టులు అయినా కానీ ఎలక్షన్ ముందో
మనకి ఇస్తుంటారు. అంటే ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్కి మధ్యలో మాత్రం 1-2 సార్లు పడుతుంది. కాబట్టి చాలామంది ఇక్కడ సక్సెస్ రేట్ అనేది తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ. మీ యొక్క విలువైన సమయాన్ని గవర్నమెంట్ జాబుల కోసం వేస్ట్ చేయకండి. రియల్గా మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసరో లేదంటే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలంటే తప్పు లేదు. ఫస్ట్ మీరు ఇమ్మీడియట్గా ఒక 6 మంత్స్ ఐటీ కోర్స్ నేర్చుకొని ఐటీ జాబ్లోకి వెళ్ళిపోయి తర్వాత మీరు మీ యొక్క లక్ష్యం ప్రకారం గవర్నమెంట్ జాబ్స్కి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వచ్చు, తప్పులేదు. సైమల్టేనియస్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. వాళ్ళు ప్రిపేర్ అవుతూ వీకెండ్స్ ప్రిపేర్ అవుతూ మీరు ఆన్ అండ్ ఆఫ్ ప్రిపేర్ అవుతూ ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ పడ్డప్పుడు అవసరం అనుకుంటే 3 మంత్స్ లీవ్ ఎల్ఓపి తీసుకొని 4 మంత్స్ తీసుకొని అట్లీస్ట్ ఒకవేళ లీవ్ దొరకదు అంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వమనండి. ఎగ్జిట్ అయ్యి ఒక 4 మంత్స్ 5 మంత్స్ ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసి రిజల్ట్ చూసుకొని మళ్ళీ ఇంకో కంపెనీలో మళ్ళీ ఐటీ వరకు వదలొద్దు అన్నట్టు. ఎందుకంటే ఇది రెగ్యులర్ జాబ్ ఉంటుంది ఇది, అంటే శాలరీ గ్రోత్ భయంకరంగా ఉంటుంది ఐటీలో మీకు. అదే ఆ విధంగా ప్లాన్ చేసుకోవటం బెస్ట్ అనేది నా అడ్వైస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సూపర్ 30 జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ నడపబట్టి 5 years 2020-21లో స్టార్ట్ చేసాం అప్రాక్సిమేట్గా. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మా దగ్గరకు వచ్చిన 50% క్రౌడ్ అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ బాధితులే. కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2 పాపం చాలా దారుణం. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా సక్సెస్ అవ్వడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టైం వేస్ట్ చేసి వచ్చారు, వాళ్ళ ఏజ్ పెరిగింది, వాళ్ళకి ఆ ఓపికలు లేవు, వాళ్ళకి ఈ లోపల కొంతమంది మ్యారేజ్లు అయ్యి వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అడిగేది ఏంటంటే 2 నెలల జాబ్ వస్తుందా, 3 నెలల జాబ్ వస్తుందా, ఎంత కట్టమంటారు అంటారు. లేదురా బాబు మీరు స్కిల్ అప్డేట్ అవ్వాలి, అన్ని గంటలు చదివారు కదా ఇక్కడ అంటే కూర్చునే వాళ్ళ కుటుంబాలు కూడా సహకరించడం కష్టం. కాబట్టి ఈ పరిస్థితులు నెక్స్ట్ జనరేషన్కి రావద్దని నేను అందరికీ చెప్పేదంటే మీరు చదివిన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, బీటెక్ ఎడ్యుకేషన్కి ఐటీ జాబ్స్ కరెక్ట్. ఐటీ జాబ్ సాధించిన తర్వాత మీరు కావాలంటే గవర్నమెంట్ కోచింగ్స్కి, గవర్నమెంట్ ప్రిపరేషన్కి చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు జాబ్ చేస్తూ. ఇది అన్నట్టు. సెకండ్ మీ క్వశ్చన్ ఏంటి, బ్యాంక్ జాబ్స్. అసలు బీటెక్ చదివినోడు బ్యాంక్ జాబ్కి పోవడం అనేది ఆశ్చర్యకరం, అసలు హాస్యాస్పదం నా దృష్టిలోనైతే. నువ్వు బ్యాంక్ జాబ్కి వెళ్ళేది ఉంటే నువ్వు ఎందుకు బీటెక్ చదవాలి, ఏదో బీకామ్ చదువుకుంటే అయిపోతుంది. నేను పర్సనల్గా చూసాను బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ వేస్ట్, రాంగ్ డెసిషన్. బ్యాంక్ జాబ్స్కి వెళ్తే కంఫర్ట్ ఉంటుంది, జాబ్ ఉంటుంది, బాగుంటుంది, అక్కడికి బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ ఫ్రెషర్గా ఐటీ జాబ్లో ఒక 20,000 శాలరీ వచ్చింది. అదే బీటెక్ స్టూడెంట్ ఒక బ్యాంక్ జాబ్లో 30,000 శాలరీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో. ఒక 3 to 5 years అయిపోయేసరికి ఈ బ్యాంక్ ఎంప్లాయీ శాలరీ మా అంటే ₹1,00,000 గ్రోత్ ఉండదు. ఈ ఐటీ వాడు యూఎస్ లేకపోతే ఎక్కడో సెటిల్ అయ్యి లేదంటే ఇండియాలోనైనా వాడు 4-5 lakhsకి వెళ్ళేది. శాలరీ గ్రోత్లో బ్యాంకు జాబ్కి బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్కి అసలు సంబంధమే లేదు, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. కాబట్టి బీటెక్ చదివిన వాళ్ళు బ్యాంకు జాబులకు వెళ్ళటం నా దృష్టిలో అయితే రాంగ్. ఓకే, సో థ్యాంక్ యూ ఆర్ఎన్ రెడ్డి గారు. చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. నాకు కూడా తెలియని చాలా టెక్నాలజీ కానీ టెక్నికల్ ఇష్యూస్ అందులో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ తెలిసాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్తో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో కంపేర్ చేసేలా మళ్ళీ మాట్లాడుకుందాము. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. బై బై.